Hi everyone. Good morning, Andy. Let's see the recap once. Previous వచ్చేసి మనం లోడ్ బ్యాలెన్సెస్ గురించి అయితే డిస్కషన్ చేస్తున్నామండి. లైక్ మోస్ట్లీ కూడా మనం రీజియన్ బేస్డ్లో యూస్ చేస్తే లైక్ ఎటువంటి సర్వీసెస్ అన్ని యూస్ చేసుకుని ఒక ఎంటైర్ ఆర్కిటెక్చర్ డిజైన్ చేసుకోవచ్చు అనేటువంటి చూసాం. బట్ గ్లోబల్ లెవెల్లో చూస్తే కనుక మనకి రౌట్ 53 దెన్ క్లౌడ్ ఫ్రంట్ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. బట్ రీజన్ లెవెల్లో వచ్చేసరికి మనకి లోడ్ బ్యాలెన్సర్ స్టార్టింగ్ పాయింట్ కింద ఉంటుందండి. అండ్ లోడ్ బ్యాలెన్సర్ కింద వచ్చేసి మీకు EC2 ఇన్స్టెన్సెస్ కానీ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయండి దాని కింద ఉన్నటువంటి. అండ్ నేను వచ్చేసి మనం మెయిన్ గా కూడా అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ గురించి NLB గురించి కూడా మనం డెమోస్ అయితే చూసామండి. సో మీకు అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అనేది గుర్తుకు రావాల్సింది ఏంటంటే లేయర్ 7 అండి. అప్లికేషన్ లేయర్ మీకు గుర్తుకు రావాలి. దెన్ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అనగానే మీకు గుర్తుకు రావాల్సింది లేయర్ 4 అండి. ఇవి 2 లేయర్స్ కూడా మీకు గుర్తుండాలి. అండ్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ వచ్చేసరికి మీకు డిఫరెంట్ రూల్స్ అన్ని కూడా అలౌ చేస్తుందండి కాన్ఫిగర్ చేసుకునే దానికి. బట్ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ వచ్చేసి రూల్స్ ఏమి కూడా మీకు అలౌ చేయదండి. డైరెక్ట్ గా ఓన్లీ సింగిల్ ఇన్స్టెన్స్ కి మాత్రమే మీరు పాయింట్స్ చేయగలరు బై ద పోర్ట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 80 పోర్ట్ ఉంటే 80 పోర్ట్ మీద ఒక ఇన్స్టెన్స్ మ్యాప్ చేస్తారు, 81 పోర్ట్ మీద వేరొక ఇన్స్టెన్స్ మ్యాప్ చేస్తారు. ఇట్లా డైరెక్ట్ మ్యాపింగ్ ఉంటుందే తప్ప మీకు బై ద హోస్ట్ నేమ్ కానీ ఆర్ బై ద మీకు హెడర్ కానీ ఆర్ బై ద పాత్ కానీ ఎటువంటి చేంజెస్ కూడా ఉండవండి. లైక్ ఇక్కడ మీరు ఎటువంటి విధంగా కూడా లైక్ వేరే రూల్స్ బట్టి వాటిని బట్టి కూడా కింద ఉన్నటువంటి టార్గెట్ గ్రూప్ లో ఉన్నటువంటి ఇన్స్టెన్స్ కి ఫార్వర్డ్ చేసే విధంగా మనకి ఇక్కడ ఆప్షన్స్ అనేవి ఉండవు అనమాట. సో అవి మనకి డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు. బట్ ఇది డైరెక్ట్ గా మీకు లేయర్ 4 లో ఉంటుంది కాబట్టి కంపేర్ టు అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ మీద నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అనేటువంటిది అయితే ఫాస్ట్ గా ఉంటుంది. ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసాం. అండ్ ఇవాళ వచ్చేసండి మనం ఆటో స్కేలింగ్ గ్రూప్స్ గురించి, లాంచ్ కాన్ఫిగరేషన్ అండ్ లాంచ్ టెంప్లెట్స్ గురించి ఆల్రెడీ నేనైతే మనం చెక్ చేసాం. బట్ ఇవాళ సమ్ కీ పాయింట్స్ కూడా చెక్ చేసి వీటి గురించి మనం డెమోస్ అయితే చేస్తామండి. సేమ్లర్ గా ఆటో స్కేలింగ్ గ్రూప్స్ గురించి మనం డిస్కస్ చేస్తాం. ఎన్ని టైప్స్ ఆఫ్ స్కేలింగ్ పాలసీస్ మన దగ్గర ఉన్నాయి, వాటన్నిటిని మనం ఎట్లా యూస్ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా మన ఆటో స్కేలింగ్ గ్రూప్స్ లో డిస్కస్ చేస్తామండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కేలింగ్ పాలసీస్ ఏంటి, వీటిని ఎట్లా కాన్ఫిగర్ చేయాలి, ఇవన్నీ కూడా చెక్ చేస్తామండి. దెన్ ఆటో స్కేలింగ్ కింద లోడ్ బ్యాలెన్సర్ మనం ఎట్లా కాన్ఫిగర్ చేసుకుంటున్నాం, లోడ్ బ్యాలెన్సర్ ఆటోమేటిక్ గా ఈ స్కేల్ అవుతున్న EC2 ఇన్స్టెన్సెస్ ని ఎట్లా టార్గెట్ కింద యాడ్ చేసుకుంటుంది, లేదా ఏదైనా ఇన్స్టెన్స్ అన్హెల్దీ అయితే గనక వాటిని ఎట్లా రిమూవ్ చేస్తుంది అన్నటువంటివి కూడా మనం చెక్ చేద్దామండి. దెన్ ఆల్రెడీ ప్రీవియస్ గా క్లౌడ్ ఫ్రంట్ మీద వచ్చి మనం ACM యూస్ చేసుకుని HTTPS సెటప్ చేసామండి. సిమిలర్ గా ఇవాళ లోడ్ బ్యాలెన్సర్ మీద వచ్చేసి HTTPS సెటప్ కూడా మనం చెక్ చేస్తామండి. అండ్ ఫైనల్ వచ్చేసి ELB సెషన్ స్టిక్కీనెస్ గురించి కూడా చెక్ చేస్తాం. ఇది మీకు లోడ్ బ్యాలెన్సర్ మీద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండ్ మీకు ఇక్కడ దీనిపైన కూడా క్వశ్చన్స్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుందండి. మన స్పెసిఫిక్ గా సెషన్ స్టిక్కీనెస్ అంటే ఏంటి, దీనిపైన మనం డెమో చూస్తాం. డెమో చూసినప్పుడు మీకు చాలా ఎక్కువ క్లారిటీ అయితే వస్తుందండి. ఫస్ట్ ఒకసారి మనం లాంచ్ కాన్ఫిగరేషన్ మీద అయితే చెక్ చేద్దామండి. అండ్ లాంచ్ టెంప్లెట్స్ మీద ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన విధంగా లాంచ్ కాన్ఫిగరేషన్ అనేటువంటిది ఎక్స్పైర్ అయిపోయిన ప్రొడక్ట్ ఆర్ ఎక్స్పైర్ అయిపోయిన ఫీచర్ అని మనం చెప్పుకోవచ్చు అండి. మనం ప్రెసెంట్ యూజ్ చేయాల్సింది ఏంటి అంటే లాంచ్ టెంప్లెట్స్ ఒకటే. లాంచ్ టెంప్లెట్స్ రాకముందు మీకు లాంచ్ కాన్ఫిగరేషన్ అనేటువంటిది ఉంది. బట్ మోర్ ఆర్ లెస్ రెండు కూడా మీకు సిమిలర్ గా ఉండేటువంటి ఫీచర్సే. లాంచ్ కాన్ఫిగరేషన్ లో ఏవైతే మీకు ఉన్నటువంటి డ్రాబ్యాక్ అనేటువంటిది ఉందో దాన్ని ఓవర్కమ్ చేస్తూ కూడా లాంచ్ టెంప్లెట్స్ అనేటువంటి AWS మనకి మే 2023 నుంచి కూడా అప్డేట్ చేశాడు. అండ్ లాంచ్ టెంప్లెట్స్ అనేవి మనకి ఇప్పుడు కంప్లీట్ గా మనం యూజ్ చేసేవన్నీ కూడా లాంచ్ టెంప్లెట్స్ అని. లాంచ్ కాన్ఫిగరేషన్స్ క్రియేట్ చేసే ఆప్షన్ కూడా AWS కన్సోల్ నుంచి రిమూవ్ చేసేసాడు. సో కాబట్టి ఓన్లీ లాంచ్ టెంప్లెట్స్ మాత్రం మనకు ఉంటుందండి. బేసికలీ లాంచ్ టెంప్లెట్స్ అనేవి మీకు ఎందుకు ఉపయోగపడతాయి అంటే అగైన్ దీస్ ఆర్ ఆల్సో లైక్ ఏ టెంప్లెట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక EC2 ఇన్స్టెన్స్ కనుక లాంచ్ చేయాలి అంటే దీనికి మీరు ఇన్స్టెన్స్ టైప్ సెట్ చేస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ T3 మైక్రో సెట్ చేస్తున్నాం అనుకోండి. దెన్ ఆపరేటింగ్ సిస్టమ్స్ సెట్ చేస్తారు, సెక్యూరిటీ గ్రూప్ సెట్ చేస్తారు, అండ్ VPC సెట్ చేస్తారు, అండ్ యూజర్ డేటా అండ్ ఏవైతే రిలేటివ్ సెట్టింగ్స్ అయితే ఉన్నాయో ఈ సెట్టింగ్స్ అన్ని కూడా మీరు ఒక EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు కాన్ఫిగరేషన్ అయితే చేసుకుంటారండి. బట్ ఈ లాంచ్ టెంప్లెట్ ఏంటంటేనండి మీరు EC2 క్రియేట్ చేయకుండా ఫస్టే ఒక టెంప్లెట్ లాంటిది క్రియేట్ చేసుకుని పెట్టేసుకుంటారు. సో నెక్స్ట్ టైం నుంచి ఏంటంటే ఎవ్రీ టైం మీరు అవన్నీ డీటెయిల్స్ ఫిల్ చేయాల్సిన అవసరం లేకుండా ఈ లాంచ్ టెంప్లెట్ ని యూజ్ చేసుకుని మీరు ఇన్స్టెన్స్ అనేటువంటిది రీలాంచ్ అయితే చేసుకోవచ్చండి. సో అందుకు మీకు ఏంటంటే మొత్తం ఇది ఒక EC2 క్రియేట్ చేయడానికి ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ప్రీ ఫిల్డ్ టెంప్లెట్ అయితే మనకు వచ్చేస్తూ ఉంటాయి. ఒకసారి ఆ డీటెయిల్స్ ఏంటి అనేటువంటిది కనుక మనం చెక్ చేస్తే లైక్ AMI అనేటువంటిది మనం యాడ్ చేస్తాం, ఇన్స్టెన్స్ టైప్, స్టోరేజ్ కానీ ఎంత స్టోరేజ్ కావాలి, లైక్ కీ పేర్ ఏం కావాలి, లేదంటే VPC కానీ సెక్యూరిటీ గ్రూప్స్ కానీ యూజర్ డేటా, IAM రోల్, ఇవన్నీ కూడానండి మనం డైరెక్ట్ టెంప్లెట్ లో ప్రీ కాన్ఫిగర్డ్ లో పెట్టేసుకోవచ్చు అండి. ఇవన్నీ మనం ఎవ్రీ టైం ఫిల్ అవుట్ చేయకుండా సింపుల్ గా టెంప్లెట్ అనేటువంటి యూస్ చేసుకుంటే లాంచ్ చేస్తున్నప్పుడు మన సర్వర్స్ అనేవి ఈజీగా లాంచ్ అయిపోతాయి. అక్కడ మనకి టైం అనేటువంటిది సేవ్ అవుతుంది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు పైన ఉన్నటువంటి లాంచ్ కాన్ఫిగరేషన్ ఉంది చూసారా, ఇవి మీకు నాట్ ఎడిటేబుల్ అనమాట అండి.
సో లాంచ్ కాన్ఫిగరేషన్ గానీ ఆర్ లాంచ్ టెంప్లేట్ గానీ ఇవి రెండు కూడా మీరు ఎడిట్ చేసేటువంటి దానికి మీకు ఆప్షన్ అయితే లేదనమాట. కానీ లాంచ్ టెంప్లేట్‌కి వచ్చేసరికి ఒక అడ్వాన్స్‌మెంట్ ఏం చేశాడంటేనండి, మీకు వెర్షన్ అనేటువంటిది క్రియేట్ చేసుకోవచ్చు. S3లో ఒక్కొక్క ఫైల్‌కి ఒక్కొక్క వెర్షన్ అనేటువంటిది ఎట్లా క్రియేట్ చేసుకోవచ్చో, లాంచ్ టెంప్లేట్స్‌లో కూడా మీరు ఎగ్జిస్టింగ్ లాంచ్ టెంప్లేట్‌ని రీప్లేస్ చేయలేరు గానీ, అంటే దాన్ని చేంజెస్ చేయలేరు గానీ, దానికి న్యూవర్ వెర్షన్ అనేటువంటిది మీరు క్రియేట్ చేసుకోవచ్చండి. లాంచ్ కాన్ఫిగరేషన్‌లో చెక్ చేస్తే మనం న్యూ వెర్షన్ కూడా క్రియేట్ చేసుకోలేం. కొత్త లాంచ్ కాన్ఫిగరేషన్ మనం క్రియేట్ చేసుకోగలమండి. బట్ లాంచ్ టెంప్లేట్‌కి వచ్చేసరికి మీరిక్కడ న్యూ వెర్షన్ అనేటువంటిది కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో, ఆప్షన్ కూడా మనకి లాంచ్ టెంప్లేట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అది మనకి లాంచ్ కాన్ఫిగరేషన్ అయితే ప్రొవైడ్ చేయదనమాట. లైక్ లాంచ్ టెంప్లేట్ ఇంకా కొత్త ఫీచర్స్ ఏం ప్రొవైడ్ చేస్తుంది అనంటే మీకు లైక్ ప్లేస్‌మెంట్ గ్రూప్స్‌ని ఇంక్లూడ్ చేసుకోవడం గానీ, ఆర్ ఎల్స్ కెపాసిటీ రిజర్వేషన్స్ గానీ, ఎలాస్టిక్ గ్రాఫిక్స్ గానీ ఇవన్నీ కూడా మనం నార్మల్‌గా యూజ్ చేయము. బట్ ఇటువంటి వాటితో ఎక్స్‌ట్రా ఫీచర్స్ అన్ని కూడా యాడ్ చేస్తూ మీకు లాంచ్ టెంప్లేట్ అనేటువంటిది అయితే మనకి యాడ్ అయిందండి. దీనిపైన మనం డెమో చేస్తున్నప్పుడు చూద్దాం లాంచ్ టెంప్లేట్ గురించి. సో, ఇటువంటి ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి. లేకపోతే మనం ఎట్లా కాన్ఫిగరేషన్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా చెక్ చేద్దామండి. సో, అది మనకి లాంచ్ టెంప్లేట్ అండ్ లాంచ్ కాన్ఫిగరేషన్ గురించి. మోస్ట్‌లీ ఇప్పుడు లాంచ్ టెంప్లేట్ అనేటువంటిది ఎక్కువ యూజ్ చేస్తాము. లాంచ్ కాన్ఫిగరేషన్ AWS వాడు రిమూవ్ చేసేసాడు. సో, ఆటో స్కేలింగ్ గ్రూప్స్ చూద్దామండి. ఆటో స్కేలింగ్ గ్రూప్స్ ఆల్రెడీ మనం చెక్ చేసాం, డిస్కస్ చేసాం. లైక్ ఆటో స్కేలింగ్ అనేటువంటిది మనకి EC2 ఇన్స్టెన్సెస్‌కి ఎక్కువగా యూజ్ అయ్యేటువంటి ఫీచర్ అండి. లైక్ ఎప్పుడైతే మనకి సర్వర్ కెపాసిటీ అనేటువంటిది పెరుగుతుందో, ఆ సర్వర్ కెపాసిటీ పెరుగుతున్నప్పుడు మన అప్లికేషన్ డౌన్ అవ్వకుండా కెపాసిటీని యాడ్ ఆన్ చేసుకునే దానికి యూజ్ చేసుకునేదే ఆటో స్కేలింగ్ అని చెప్పేసి నిన్నటి సెషన్‌లో మనం డిస్కషన్ అయితే చేసామండి. అండ్ ఆటో స్కేలింగ్ అనేటువంటిది మీకు నాట్ ఓన్లీ ఫర్ ది స్కేలింగ్ యాక్టివిటీ కోసమే కాకుండా సెల్ఫ్ హీలింగ్ కూడా పనిచేస్తదండి. మీకు సెల్ఫ్ హీలింగ్ అనేటువంటి వర్డ్ రియల్ టైమ్ సినారియోస్‌లో ఆర్ రియల్ వరల్డ్ సినారియోస్‌లో ఎక్కువగా కూడా వినిపిస్తూ ఉంటాయి. లెట్స్ సే మనం ఒక సినారియో చూద్దామండి. మనం ఒక EC2 ఇన్స్టెన్స్ లాంచ్ చేసాం అనుకుందాం. అండ్ EC2 ఇన్స్టెన్స్ ప్లెయిన్ EC2 ఇన్స్టెన్స్ అండి. ఇది ఆటో స్కేలింగ్ లేదు, ఏమీ లేదన్నమాట. ఇప్పుడు EC2 ఇన్స్టెన్స్‌లో మనకి లెట్స్ సే EC2 ఇన్స్టెన్స్ అనేటువంటిది డౌన్ అయిపోయిందండి. క్రాష్ అయిపోయింది, డౌన్ అయిపోయింది. సో, ఇప్పుడు ఏమవుతదండి? ఏదైతే బిజినెస్ మీకుందో, బిజినెస్ రన్ అవుతుందో, మీ సర్వర్ అనేటువంటిది డౌన్ అయిపోయింది కాబట్టి, మీ బిజినెస్ రిలేటెడ్ వెబ్‌సైట్ కూడా డౌన్ అయిపోతుంది. అట్లా మీకు లాస్ అనేటువంటిది వస్తుందన్నమాట. ఇది ఆటోమేటిక్‌గా అప్ అవుతదంటే ఆటోమేటిక్‌గా అప్ అవ్వదండి. మళ్ళీ ఎవరో ఒకళ్ళు మాన్యుయల్‌గా కూర్చొని దీనికి అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీ అనేటువంటిది చేసి దాన్ని మళ్ళీ అప్ అండ్ రన్నింగ్ చేయాలి. అప్పుడే మీకు ఆ సర్వర్ అనేటువంటిది అప్ అవుతుందండి. కానీ సెల్ఫ్ హీలింగ్ అనేటువంటిది ఏంటంటేనండి, మీరు ఒక సర్వర్ అనేటువంటిది తీసుకొని రన్ చేస్తున్నారనుకోండి, ఈ సర్వర్ మీకు డౌన్ అయింది అనంటే ఆటోమేటిక్‌గా AWS వాడు ఏం చేస్తాడనంటే, ఈ సర్వర్‌ని రిమూవ్ చేసేసి, దీనికి సేమ్ సెట్టింగ్, సేమ్ కాన్ఫిగరేషన్ తోటి న్యూ సర్వర్ అనేటువంటిది లాంచ్ చేసి పెడతాడండి. దీనివల్ల ఏంటి అనంటే, మీకు ఈ సర్వర్ అనేటువంటిది డౌన్ అయినా, ఎప్పుడు డౌన్ అయినా, ఎలా డౌన్ అయినా, ఆ సర్వర్‌ని AWS వాడు రిమూవ్ చేసేసి, ఒక కొత్త సర్వర్‌ని అక్కడ రీప్లేస్‌మెంట్ చేస్తాడు. సో, ఎప్పుడు కూడానండి మీకు ఒక సర్వర్ కంటిన్యూయస్‌గా రన్ అవుతూనే ఉంటుంది. ఇన్ కేస్ ప్రాబ్లమ్ వస్తే, ఆ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు దాన్ని AWS వాడే రీప్లేస్ చేసేస్తాడండి. కొన్ని సార్లు మనకి EC2 ఇన్స్టెన్స్ లాంచ్ చేసేటప్పుడు స్టాటస్ చెక్స్ అనైతే చూస్తున్నామండి. లైక్ 2/2 స్టాటస్ చెక్స్ అనేవి మనకు వస్తూ ఉన్నాయి. ఒకవేళ ఇందులో ఎప్పుడైనా 2/2 స్టాటిస్టిక్స్ మీకు ఫెయిల్ అయినా ఆటోమేటిక్‌గా AWS వాడే ఈ ఇన్స్టెన్స్ రిమూవ్ చేసేసి ఒక కొత్త ఇన్స్టెన్స్‌ని లాంచ్ చేస్తాడండి. సో, దీనివల్ల ఏమవుతుంది అంటే మీ ఇన్స్టెన్స్ దానికదే సెల్ఫ్ హీలింగ్ అనేటువంటిది చేసుకుంటూ ఉంటుందండి. అయితే సెల్ఫ్ హీలింగ్ దానికదే చేసుకోవాలి అనంటే ఫస్ట్ మీరు ఏం చేయాలంటేనండి దీని అంతటిని తీసుకువెళ్ళి మీరు ఆటో స్కేలింగ్ గ్రూప్‌లో పెట్టుకోవాలండి. సో, ఆటో స్కేలింగ్ గ్రూప్‌లో ఏం చేస్తారు అనంటే మీకు మినిమమ్ అండ్ మాక్సిమం ఉంటాయి కదండీ! మినిమమ్ ఏం చేస్తారంటే 1 పెట్టుకుంటారు. మాక్సిమం మీరు 1 ఆర్ మోర్ పెట్టుకోవచ్చు. బట్ సింగిల్ ఇన్స్టెన్స్ మీరు లాంచ్ చేసుకోవాలనుకున్నప్పుడు మాక్సిమం కూడా 1 పెట్టుకోవచ్చండి. ఇప్పుడు ఏమవుతది అనంటే మీకు లోడ్ పెరుగుతున్నా, ఏం చేసినా ఎప్పుడు కూడా సింగిల్ ఇన్స్టెన్స్ లాంచ్ అవుతది. ఎప్పుడైతే మీ సర్వర్ క్రాష్ అవుతుందో, లేకపోతే డౌన్ అయిపోతుందో అప్పుడు ఆటోమేటిక్‌గా AWS వాడే మినిమమ్ 1 ఇన్స్టెన్స్ ఉంది కాబట్టి ఎప్పుడూ 1 ఇన్స్టెన్స్ హెల్తీగా రన్ అయ్యేలాగా కూడా ఈ ఆటో స్కేలింగ్ గ్రూప్ అనేటువంటిది మెయింటైన్ చేస్తూ ఉంటుందండి. దీనినే మనం సెల్ఫ్ హీలింగ్ అని చెప్పేసి కాల్ చేస్తామండి. ఎప్పుడు సింగిల్ ఇన్స్టెన్స్ ఉన్నప్పుడు దానికి మీరు హై అవైలబిలిటీ ప్రొవైడ్ చేయాలి అన్నప్పుడు మీకు సెల్ఫ్ హీలింగ్ కాన్సెప్ట్ అయితే యూజ్ చేసుకోండి. సెల్ఫ్ హీలింగ్‌ని మళ్ళీ సెపరేట్‌గా మనకి కాన్ఫిగరేషన్ ఏం చేయక్కర్లేదు గానీ, మీకు ఆటో స్కేలింగ్ గ్రూప్ క్రియేట్ చేసి అందులో మినిమమ్ 1 అండ్ మాక్సిమం 1 అనేటువంటిది పెట్టుకుంటే మీకు సెల్ఫ్ హీలింగ్ అనేటువంటిది ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. లేదు మోర్ థాన్ 1 అనేటువంటిది క్రియేట్ చేసుకున్నా ఫర్ ఎగ్జాంపుల్ మినిమమ్ 1 పెట్టుకోవచ్చు అండ్ మాక్సిమం మీకు ఎన్ని ఇన్‌స్టెన్సెస్ కావాలో అన్ని ఇన్‌స్టెన్సెస్ మీరు పెట్టుకోవచ్చండి. అప్పుడు ఏమవుతది అనంటే లెట్స్ సే మీకు ఆల్రెడీ 2 ఇన్‌స్టెన్సెస్ రన్ అవుతున్నాయనుకోండి ఆటో స్కేలింగ్ గ్రూప్‌లో. ఏదైనా ఒక ఇన్‌స్టెన్స్ మీకు డౌన్ అయింది. అప్పుడు AWS వాడు ఏం చేస్తాడంటే బేస్డ్ ఆన్ లోడ్ బట్టి కూడా
మీకు ఒక న్యూ సర్వర్ అనేటువంటిది లాంచ్ చేసి పెట్టేస్తారు. సో ఆటో స్కేలింగ్ గ్రూప్ అంటేనే మీకు సెల్ఫ్ హీలింగ్ అనేటువంటిది వస్తుంది. బేస్డ్ ఆన్ డిజైర్డ్ కెపాసిటీ అండ్ ద మాక్సిమం నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ అండ్ ద రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ ని బేస్ చేసుకొని మీకు నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ అనేవి ఎప్పుడు కూడా స్కేలింగ్ గ్రూప్ లోనైతే రన్ అవుతూ ఉంటాయి. అయితే మీకు ఇట్లా ఆటో స్కేలింగ్ అవుతున్నప్పుడు కొత్త ఇన్స్టెన్స్ లాంచ్ చేసేటప్పుడు ప్రీవియస్ కాన్ఫిగరేషన్స్ అనేవి ఉండాలి కదండి. సో కాన్ఫిగరేషన్స్ అన్ని ఎక్కడి నుంచి పికప్ చేసుకుంటది అని అంటే మీకు లాంచ్ టెంప్లెట్స్ నుంచి ఆ కాన్ఫిగరేషన్ అంతా కూడా పికప్ చేసుకుంటుంది. లైక్ AMI ID, ఇన్స్టెన్స్ టైప్, సెక్యూరిటీ గ్రూప్, VPC ఆర్ EBS వాల్యూమ్ ఆర్ IAM రోల్, ఈ రిలేటివ్ సెట్టింగ్స్ అన్ని కూడా మీకు లాంచ్ టెంప్లెట్ నుంచి అయితే పికప్ చేసుకుంటుందండి. అయితే ఇక్కడ మనకి బేస్డ్ ఆన్ లిమిట్స్ ప్రకారం చూస్తే ఏమేం పెట్టుకోవచ్చు అని అంటేనండి, ఒక ఆటో స్కేలింగ్ గ్రూప్ కి మీరు మినిమం పెట్టుకోవచ్చు, డిజైర్డ్ కౌంట్ పెట్టుకోవచ్చు, మాక్సిమం కౌంట్ పెట్టుకోవచ్చు అండి. సో ఎగ్జాంపుల్ వచ్చేసి మినిమం 1 పెట్టుకున్నారు, డిజైర్డ్ 2 పెట్టుకున్నారు, మాక్సిమం 4 పెట్టుకున్నారు. సో మినిమం అంటే తెలుసు, మాక్సిమం అంటే తెలుసు. మరి డిజైర్డ్ అంటే ఏంటి అని అంటేనండి, మీకు ఆటో స్కేలింగ్ గ్రూప్ క్రియేట్ చేసేటప్పుడు షార్ట్ ఫామ్ లో ఆటో స్కేలింగ్ గ్రూప్ ని AST అని చెప్పేసి కాల్ చేస్తారండి. సో ఈ ఆటో స్కేలింగ్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఇమీడియట్ గా మీకు ఎన్ని EC2 ఇన్స్టెన్సెస్ లాంచ్ అవ్వాలి. అప్పుడు ఏంటి అంటే డిజైర్డ్ కౌంట్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటేనండి, మీరు ఫస్ట్ టైం ఆటో స్కేలింగ్ గ్రూప్ క్రియేట్ చేసేటప్పుడు మీకు ఎన్ని EC2 ఇన్స్టెన్సెస్ కావాలి అనేటువంటి కౌంట్ మీకు డిజైర్డ్ లో పెట్టుకుంటారు. సో ఆటో స్కేలింగ్ గ్రూప్ క్రియేట్ అవగానే మీకు 2 EC2 ఇన్స్టెన్సెస్ లాంచ్ అవుతాయి. అండ్ తర్వాత వన్స్ లాంచ్ అయిపోయిన తర్వాత బేస్డ్ ఆన్ లోడ్ ని బట్టి కూడా మీకు 4 ఇన్స్టెన్సెస్ అవ్వాలా, లేకపోతే మీకు లోడ్ తగ్గుతున్న 1 ఇన్స్టెన్సెస్ అవ్వాలా అనేటువంటిది మినిమం అండ్ మాక్సిమం లో ఉంటుంది అనమాట. సో లాంచ్ అయ్యేంత వరకు మాత్రమే మీకు డిజైర్డ్ అనేటువంటిది ఉపయోగపడుతుందండి. వన్స్ లాంచ్ అయిపోయిన తర్వాత బేస్డ్ ఆన్ కెపాసిటీని బట్టి, బేస్డ్ ఆన్ ద CPU యూటిలైజేషన్ బట్టి మాత్రమే మీకు మినిమం అండ్ మాక్సిమం అనేటువంటిది డెరైవ్ అవుతూ ఉంటాయి. వీటిని బట్టినే మీకు 1 ఇన్స్టెన్స్ ఉండాలా, 4 ఇన్స్టెన్సెస్ ఉండాలా అనేటువంటి కాన్ఫిగరేషన్ అంతా కూడా ఉంటుందండి. అండ్ ఇందులో చెక్ చేస్తానండి, మీకు డిఫరెంట్ స్కేలింగ్ పాలసీస్ అనేవి ఉంటాయి. అండ్ ఈ స్కేలింగ్ పాలసీస్ అన్ని కూడా దేన్ని బేస్ చేసుకొని ఉంటాయి అని అంటే క్లౌడ్ వాచ్ మెట్రిక్స్ ని బేస్ చేసుకొని ఉంటాయి. మీకు ఆటో స్కేలింగ్ వచ్చేసి EC2 ఇన్స్టెన్స్ లెవెల్ మెట్రిక్స్ కాకుండానండి, మీకు ఏమవుతుంది అని అంటే ఈ ఆటో స్కేలింగ్ గ్రూప్ లో ఎన్నైతే ఇన్స్టెన్సెస్ ఉన్నాయో ఆ ఇన్స్టెన్సెస్ అన్నిటి యావరేజ్ మెట్రిక్స్ కూడా ఆటో స్కేలింగ్ గ్రూప్ కి అయితే వస్తాయండి. సో ఇది ఇన్స్టెన్స్ లెవెల్ మెట్రిక్స్ కాదండి ఆటో స్కేలింగ్ గ్రూప్స్ ఉండేది, మీకు ఎంటైర్ ASG లెవెల్లో మెట్రిక్స్ ఉంటాయి. సో కాబట్టి మీకు ఇందులో CPU యూటిలైజేషన్ అన్నారనుకోండి, సో ఇందులో సర్వర్స్ ఏవైతే ఉంటాయో ఈ సర్వర్స్ అన్నిటి కూడా యావరేజ్ వాల్యూ పికప్ చేసుకునేది అది CPU యూటిలైజేషన్ అవుతుంది. సో కాబట్టి CPU యూటిలైజేషన్ అనగానే మీకు ఎంటైర్ ఆటో స్కేలింగ్ గ్రూప్ లో 70% క్రాస్ అయిందా, 80% క్రాస్ అయింది, ఇవన్నీ చెక్ చేసుకొని కొత్త ఇన్స్టెన్స్ లాంచ్ చేయాలా ఆర్ ఎల్స్ ఎగ్జిస్టింగ్ ఇన్స్టెన్స్ ని రిమూవ్ చేసేయాలా, ఇవన్నీ కూడానండి మీకు వ్యాలిడేట్ చేస్తూ ఉంటారు. ఒకసారి ఈ ఆటో స్కేలింగ్ పాలసీస్ గురించి చెక్ చేద్దాం. సో టోటల్ ఆటో స్కేలింగ్ పాలసీస్ లోనండి మనకి మాన్యువల్ స్కేలింగ్ పాలసీ అనేటువంటిది ఉంది, దెన్ షెడ్యూల్ స్కేలింగ్ ఉంది, అండ్ డైనమిక్ స్కేలింగ్ ఉందండి. డైనమిక్ స్కేలింగ్ లో మళ్ళీ డిఫరెంట్ టైప్స్ అనేవి కూడా ఉన్నాయి, లైక్ సింపుల్ స్కేలింగ్ అని, స్టెప్ స్కేలింగ్ అని, టార్గెట్ ట్రాకింగ్ అని, ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ వీటితో పాటు మనకి ప్రెడిక్టివ్ స్కేలింగ్ అనేటువంటిది కూడా ఉందన్నమాట. సో అవి అసలు ఇవంటే ఏంటి అనేటువంటిది మనం చెక్ చేద్దాం. ఫస్ట్ అసలు మాన్యువల్ స్కేలింగ్ అంటే ఏంటంటేనండి, ఇక్కడ మీరు మాన్యువల్ గా మీకు ఎన్ని ఇన్స్టెన్సెస్ కావాలి అనేటువంటిది మీరు ఎప్పుడు చెప్తా ఉంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 5 ఇన్స్టెన్సెస్ కావాలనుకోండి, ఆటో స్కేలింగ్ గ్రూప్ కి డిజైడ్ ని కాస్త 5 చేస్తారు, అప్పుడు 5 ఇన్స్టెన్సెస్ లాంచ్ అవుతాయి. అట్లా మీకు 10 ఇన్స్టెన్సెస్ కావాలనుకోండి, ఆటో స్కేలింగ్ గ్రూప్ కి ఎడిట్ చేసి డిజైడ్ ని మీరు 10 ఇన్స్టెన్సెస్ చేస్తారండి. ఇట్లా ఎప్పుడు కూడా బేస్డ్ ఆన్ మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు ఏం చేస్తారంటే మాన్యువల్ స్కేలింగ్ లో డిజైడ్ కెపాసిటీని ఎడిట్ చేస్తూ ఉంటారండి. అందు గురించి దీన్ని ఏం చెప్తున్నామంటే మాన్యువల్ స్కేలింగ్ అని చెప్పేసి చెప్తున్నామండి. కానీ షెడ్యూల్ స్కేలింగ్ అనేటువంటి చెక్ చేస్తే ఇది మీకు ఆటోమేటిక్ గా మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేకుండా జరిగేటువంటి ట్రాకింగ్ అండి. లెట్స్ సే షెడ్యూల్ స్కేలింగ్ అంటే కొన్ని బిజినెసెస్ వచ్చేసి మీకు మార్నింగ్ 10 AM టు ఈవినింగ్ 7 PM వరకు జరుగుతూ ఉంటాయి, ఆర్ ఎల్స్ మీకు టైం కొంచెం వెరీ ఉండొచ్చు, 10 AM నుంచి ఈవినింగ్ 10 PM వరకు అట్లా మీకు బిజినెస్ అవర్స్ లో జరుగుతూ ఉంటాయి. సో ఆ బిజినెస్ కనుక తీసుకుంటేనండి మీకు సర్వర్స్ అనేవి మార్నింగ్ 10 AM నుంచి ఈవినింగ్ 7 PM వరకు ఉంటే సరిపోతుంది. సో ఎవ్రీడే మార్నింగ్ 10 AM కు రాగానే నాకు 5 ఇన్స్టెన్సెస్ లాంచ్ అవ్వాలి, ఎవ్రీడే 7 PM కి వెళ్ళగానే నాకు ఓన్లీ ఒక ఇన్స్టెన్స్ ఉంటే సరిపోతుంది, రిమైనింగ్ అన్ని కూడా టెర్మినేట్ అయిపోవచ్చు అనేటువంటి షెడ్యూల్ స్కేలింగ్ అనేటువంటి మీరు చేసుకోవాలి అనుకుంటే బేస్డ్ ఆన్ టైం బట్టి కూడా మీరు ఇట్లా టైం బేస్డ్ అడ్జస్ట్మెంట్ లో ఆటోమేటిక్ గా సెటప్ చేసుకోవాలి. సో ఆటోమేటిక్ గా 10 AM ఎప్పుడు అవుతుందో మీరు ఎంత అయితే కౌంట్ పెట్టారో అన్ని ఇన్స్టెన్సెస్ మీకు లాంచ్ అవుతాయండి. అండ్ 7 PM అయ్యేసరికి మీకు ఆ ఇన్స్టెన్సెస్ అన్ని కూడా రిమూవ్ అయిపోతాయి. సో ఆ విధంగా మీరు కాన్ఫిగరేషన్ చేసుకోవాలి అనుకుంటే షెడ్యూల్ స్కేలింగ్ లో మీరు పెట్టుకోవచ్చండి. లేదు బేస్డ్ ఆన్ CPU యూటిలైజేషన్ బట్టి, బేస్డ్ ఆన్ యూసేజ్ బట్టి, బేస్డ్ ఆన్ కెపాసిటీని బట్టి కూడా
మీరు స్కేలింగ్ చేయాలి అనుకుంటే మనకు ఉన్నటువంటి ఆప్షన్ ఏంటంటేనండి డైనమిక్ స్కేలింగ్. మీకు నేమ్ లోనే చెప్తుంది ఇది డైనమిక్ గా స్కేలింగ్ అనేటువంటి జరుగుతూ ఉంటుందని. అండ్ ఇక్కడ చెక్ చేస్తే మీకు సింపుల్ స్కేలింగ్ అనేటువంటిది కనిపిస్తుంది. సింపుల్ స్కేలింగ్ లో ఏంటంటేనండి బేస్డ్ ఆన్ సిపి యూటిలైజేషన్ ఆర్ అదర్ మెట్రిక్స్ అవైలబుల్ ఇన్ ద ఆటో స్కేలింగ్ గ్రూప్ లో చెక్ చేస్తే లెట్స్ సే 50% క్రాస్ అవ్వగానే మనకు ఒక ఇన్స్టెన్స్ అనేటువంటిది యాడ్ అవ్వాలి, లేదా 50% తగ్గగానే మనకు ఒక ఇన్స్టెన్స్ అనేటువంటిది రిమూవ్ అయిపోవాలి. ఇట్లా సింపుల్ స్కేలింగ్ లో మనం ఏం చెప్తాం అంటే బేస్డ్ ఆన్ కెపాసిటీని బట్టి, బేస్డ్ ఆన్ యూటిలైజేషన్ బట్టి ఎన్ని సర్వర్స్ పెరగాలి లేకపోతే ఎన్ని సర్వర్స్ తగ్గాలి ఈ కౌంట్ అనేటువంటిది యాడ్ చేస్తాం. ఇక్కడ +1 కాదు, +2 పెట్టుకోవచ్చు, +3 పెట్టుకోవచ్చు, ఎన్ని అయినా పెట్టుకోవచ్చు అండి. అయితే ఇది మీకు సింపుల్ స్కేలింగ్. కానీ స్టెప్ స్కేలింగ్ అనేటువంటిది కూడా మీకు మోస్ట్లీ సిమిలర్ గా కనిపిస్తుంది విత్ స్మాలర్ డిఫరెన్స్ అండి, విత్ మైనర్ డిఫరెన్స్ తోటి ఉంటుంది. సో స్టెప్ స్కేలింగ్ అంటే ఏంటంటేనండి సింపుల్ స్కేలింగ్ లో మీకు ఒకటే మెట్రిక్ అనేటువంటిది పెట్టుకోగలుగుతారు. ఒకటే మెట్రిక్ ఇన్ ద సెన్స్ ఒకటే థ్రెషోల్డ్ వాల్యూ మీరు పెట్టుకోగలరండి. కానీ స్టెప్ స్కేలింగ్ ఏంటంటే 50% క్రాస్ అయినప్పుడు ఎన్ని ఇన్స్టెన్సెస్ లాంచ్ అవ్వాలి, 70% క్రాస్ అయినప్పుడు ఎన్ని ఇన్స్టెన్సెస్ లాంచ్ అవ్వాలి, 90% క్రాస్ అయినప్పుడు ఎన్ని ఇన్స్టెన్సెస్ లాంచ్ అవ్వాలి. ఇట్లా స్టెప్స్ లో మీరు స్కేలింగ్ పెట్టుకోవచ్చు అండి. ఫర్ ఎగ్జాంపుల్ 50% క్రాస్ అయినప్పుడు ఒక EC2 ఇన్స్టెన్సెస్ లాంచ్ చేయాలో పెట్టుకోవచ్చు. 70% క్రాస్ అయితే కనుక మీరు 2 EC2 ఇన్స్టెన్సెస్, 3 EC2 ఇన్స్టెన్సెస్ అట్లా పెట్టుకోవచ్చు అండి. అగైన్ 90% క్రాస్ అయితే ఒక 5 EC2 ఇన్స్టెన్సెస్ లాంచ్ చేయాలాగా మీరు డిఫరెంట్ స్టెప్స్ లో వాటిని కాన్ఫిగరేషన్ చేసుకోవచ్చు అండి. బేస్డ్ ఆన్ ద సిపి యూటిలైజేషన్ థ్రెషోల్డ్ బేస్ చేసుకొని మీరు ఎంతైతే కౌంట్ పెట్టారో ఆ కౌంట్ ని బట్టి కూడా మీకు అన్ని ఇన్స్టెన్సెస్ అన్ని కూడా లాంచ్ అవుతూ ఉంటాయి ఇన్ ద స్టెప్ స్కేలింగ్ అండి. సింపుల్ స్కేలింగ్ ఏంటి అంటే మీరు జస్ట్ ఒక వాల్యూ మాత్రమే మెన్షన్ చేయగలుగుతారు, కానీ ఇక్కడ మీరు మల్టిపుల్ వాల్యూస్ మీరు మెన్షన్ చేసుకోగలుగుతారు. అందు గురించి వీటిని స్టెప్ అని చెప్పేసి కాల్ చేస్తున్నామండి, స్టెప్ స్కేలింగ్ అని చెప్పేసి కాల్ చేస్తున్నాం. దెన్ ఇంకొకటి ఏంటి అని అంటే టార్గెట్ ట్రాకింగ్ అండి. సో టార్గెట్ ట్రాకింగ్ అంటే మీరు యూజ్ చేసేటువంటి ఆటో స్కేలింగ్ గ్రూప్ ఏదైతే ఉందో దానికి ఉన్నటువంటి సిపి యూటిలైజేషన్ ఆర్ అదర్ మెట్రిక్స్ ని మీరు లెట్స్ సే 40% అనుకున్నామండి. ఎప్పుడు కూడా ఆటో స్కేలింగ్ గ్రూప్ 40% మెయింటైన్ చేసే విధంగా నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ ని AWS వాడే మెయింటైన్ చేస్తూ ఉంటాడండి ఇన్ ద టార్గెట్ ట్రాకింగ్ అనమాట. సో ఇది కూడా మనకి మోర్ ఆర్ లెస్ సిమిలర్ గా ఉంటుంది. బట్ మైనర్ డిఫరెన్స్ ఏంటంటే ఎప్పుడు కూడా సేమ్ పర్సెంటేజ్ మెయింటైన్ అయ్యేలాగా మీకు ఇన్స్టెన్సెస్ అనేవి రన్ చేస్తూ ఉంటాడు. అండ్ దెన్ ప్రిడిక్టివ్ స్కేలింగ్ కూడా మనకి మోస్ట్లీ ప్రిడిక్టివ్ స్కేలింగ్ వచ్చేసి కొంచెం అడ్వాన్స్డ్ గా ఉంటుందండి. సో ప్రిడిక్టివ్ స్కేలింగ్ వచ్చేసి ఇది మీకు మిషన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ బేస్ చేసుకుని రన్ అవుతూ ఉంటుందండి. ఎందుకంటే మిషన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ అంటున్నాను అంటే ప్రిడిక్టివ్ స్కేలింగ్ లోనండి మీకు ఎంత CPU పర్సెంటేజ్ ఉండాలి, లేకపోతే ఎంత యూటిలైజేషన్ ఉంది, దాన్ని బట్టి ఎన్ని ఇన్స్టెన్సెస్ లాంచ్ చేయాలి, ఇవేవి కూడా మీరు కాన్ఫిగరేషన్ చేయరండి. మరి మీరేం కాన్ఫిగరేషన్ చేస్తారు అని అంటే జస్ట్ మీరు ప్రిడిక్టివ్ స్కేలింగ్ ఎనేబుల్ చేస్తారు అంతే, అంతకు మించి మీరు అక్కడ చేసేది ఏమీ కూడా ఉండదు. మరి AWS వాడు ఏం చేస్తాడు అని అంటే ఆల్రెడీ మీ ఆటో స్కేలింగ్ గ్రూప్ లో సమ్ EC2 ఇన్స్టెన్సెస్ రన్ అవుతూ ఉంటాయి. ఆ EC2 ఇన్స్టెన్సెస్ ఏ టైంలో ఎక్కువ కెపాసిటీ యూటిలైజేషన్ జరుగుతుంది, లెట్స్ సే మొత్తం మండే టు ఫ్రైడేలో ఓన్లీ ట్యూస్డే ఒక రోజు మాత్రమే ఎక్కువగా యూటిలైజేషన్ జరుగుతుంది అని చెప్పుకుందామండి. సో ఆ ట్యూస్డే ఒక్క రోజు మాత్రం ఈ ప్రెడిక్టివ్ స్కేలింగ్ ఐడెంటిఫై చేస్తుందండి. ఎందుకంటే మండే టు ఫ్రైడేలో ట్యూస్డే ఒక్క రోజు మాత్రం హై లెవెల్ ఆఫ్ స్కేలింగ్ జరుగుతుంది కాబట్టి మండే ఆ పర్టికులర్ టైం ఫ్రేమ్ వచ్చేసరికి ఆటోమేటిక్ గా వీడే ఎక్కువ నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ లాంచ్ చేసి పెట్టేస్తుందండి. అట్లా బేస్డ్ ఆన్ యూసేజ్ బట్టి మీ హిస్టారికల్ డేటాని బట్టి హిస్టారికల్ యూటిలైజేషన్ బట్టి కూడా ప్రెడిక్టివ్ స్కేలింగ్ అనేటువంటి ఏం చేస్తుంది అంటే ఒక ప్రిడిక్షన్ అనేటువంటి చేసి ఆ టైంలో అన్ని ఇన్స్టెన్సెస్ అనేటువంటిది మీకు అరేంజ్ చేసి పెడుతుందండి. అందు గురించి అది ఆటోమేటిక్ గా బేస్డ్ ఆన్ మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ తోటి మనకి ప్రెడిక్టివ్ స్కేలింగ్ అనేటువంటిది వర్క్ అవుతూ ఉంటుంది. సో ఇందులో ఏది కావాలన్నా మనం చూస్ చేసుకోవచ్చు అండి. మనకి ఏది కావాలంటే అది కాన్ఫిగర్ చేసుకొని మనం అయితే పెట్టుకోవచ్చు. అండ్ దెన్ ఇంకొకటి వచ్చేసి మనకి కూల్ డౌన్ పీరియడ్స్ అంటారండి. లైక్ కూల్ డౌన్ పీరియడ్ అనేటువంటిది మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే మీకు ఇప్పుడు ఆటో స్కేలింగ్ గ్రూప్ లో ఒక EC2 ఇన్స్టెన్స్ రన్ అవుతుంది. ఇప్పుడు దీనికి CPU పర్సెంటేజ్ 70% క్రాస్ అయింది, ఒక న్యూ EC2 ఇన్స్టెన్స్ రన్ అవుతుందండి. ఇప్పుడు ఈ న్యూ EC2 ఇన్స్టెన్స్ లాంచ్ అవ్వడానికి కంప్లీట్ గా అప్ అండ్ రన్నింగ్ అనేటువంటిది అవ్వడానికి మీకు ఒక 2 minutes తీసుకోవచ్చండి, ఒక 5 minutes తీసుకోవచ్చండి, ఒక 10 minutes కూడా తీసుకోవచ్చు బేస్డ్ ఆన్ ద అప్లికేషన్ దట్ వీఆర్ రన్నింగ్. అయితే ఈ కంప్లీట్ గా సర్వర్ అప్ అయ్యే లోపు మళ్ళీ ఆటో స్కేలింగ్ గ్రూప్ ఏం ఐడెంటిఫై చేస్తుందండి, ఇంకా ఇది కంప్లీట్ యూటిలైజేషన్ లోకి రాదు. అప్పుడు మీకు ఏమవుతుందంటే స్టిల్ 70% యూటిలైజేషన్ లోనే ఆటో స్కేలింగ్ గ్రూప్ అనేటువంటి కనిపిస్తుంది. అప్పుడు ఆటో స్కేలింగ్ గ్రూప్ ఏం చేస్తుందండి, మళ్ళీ కూడా ఇంకొక సర్వర్ లాంచ్ చేస్తూ ఉంటుంది. మళ్ళీ ఇది లాంచ్ అయ్యేలోపు ఇంకో సర్వర్ లాంచ్ చేస్తూ ఉంటుంది, ఇది లాంచ్ అయ్యేలోపు ఇంకో సర్వర్ లాంచ్ చేస్తూ ఉంటున్నాను. ఇట్లా ఈ కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడానికి మీకు వచ్చిందే కూల్ డౌన్ పీరియడ్ అనేటువంటిదండి.
కూల్ డౌన్ పీరియడ్ లో మీరు ఏం చేస్తారంటే మీకు EC2 ఇన్స్టెన్స్ కంప్లీట్ గా అప్ అండ్ రన్నింగ్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో, లెట్స్ సే 60 సెకండ్స్ పడుతుందా, ఆర్ ఎల్స్ మీకు 120 సెకండ్స్ పడుతుందా, ఒక 5 మినిట్స్ పడుతుందా, ఒక 10 మినిట్స్ పడుతుందా, ఎన్ని మినిట్స్ కంప్లీట్ గా కాన్ఫిగర్ అవుతుంది అనుకుంటున్నారో అన్ని మినిట్స్ కి మీకు కూల్ డౌన్ పీరియడ్ పెడతారు. సో విత్ ఇన్ దిస్ ఒక న్యూ EC2 ఇన్స్టెన్సెస్ లాంచ్ చేసిన తర్వాత ఒక 60 సెకండ్స్ టైం వరకు కూడా ఆ ఆటో స్కేలింగ్ గ్రూప్ వెయిట్ చేస్తుంది వితౌట్ లాంచింగ్ ద న్యూ ఇన్స్టెన్స్ అండి. మళ్ళీ ఆఫ్టర్ 60 సెకండ్స్ తర్వాత ఇంకా స్టిల్ మీకు CPU యూటిలైజేషన్ మళ్ళీ సేమ్ అట్లానే ఉంటే కనుక అప్పుడు న్యూ ఇన్స్టెన్సెస్ లాంచ్ చేస్తుంది తప్ప ఆ కూల్ డౌన్ పీరియడ్ వరకు కూడా ఆటో స్కేలింగ్ గ్రూప్ అనేటువంటిది వెయిట్ చేస్తుంది. సో అందు గురించి మనకి కూల్ డౌన్ పీరియడ్స్ అనేటువంటిది కూడా ఇంపార్టెంట్ అండి. దెన్ వీటితో పాటు మనకి హెల్త్ చెక్స్ అనేవి కూడా ఉంటాయి. లైక్ మీకు ఏ ఇన్స్టెన్స్ మనం ఎర్లియర్ గా సెల్ఫ్ హీలింగ్ అని చెప్పుకున్నాం కదండి. సెల్ఫ్ హీలింగ్ లో అక్కడ మీకు అన్హెల్దీగా ఉందని చెప్పి సంథింగ్ ఎవరో ఒకరు చెప్పాలి కదండి. సో దానినే మనం హెల్త్ చెక్స్ అని కొన్ని కాల్ చేస్తాం. ఈ హెల్త్ చెక్స్ అనే మనం రౌట్ 53 లో కూడా చెక్ చేస్తాం. బట్ ఈ హెల్త్ చెక్స్ వచ్చేసి ఎవరు చేస్తారంటే ఇక్కడ మీకు టార్గెట్ గ్రూప్ అనేటువంటిది హెల్త్ చెక్ అనేటువంటి చేస్తూ ఉంటుందండి. సో టార్గెట్ గ్రూపే ఆటోమేటిక్ గా హెల్త్ చెక్స్ చేస్తూ వీటిని ఆటో స్కేలింగ్ గ్రూప్ లో ఉంచాలా, తీసేయాలా, ఇవన్నీ కూడా చెప్తూ ఉంటుంది. బేస్డ్ ఆన్ దాన్ని బట్టి ఎగ్జిస్టింగ్ ఇన్స్టెన్సెస్ రిమూవ్ అయిపోవడం, కొత్త ఇన్స్టెన్సెస్ క్రియేట్ అవడం, ఇవన్నీ కూడా మీకు హెల్త్ చెక్స్ లో బేస్డ్ ఆన్ హెల్త్ బట్టి కూడా, హెల్త్ స్టేటస్ బట్టి కూడా జరుగుతూ ఉంటుందండి. సో ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కేలింగ్ మనకు ఉన్నటువంటివి. అండ్ ఇందులో కీ పాయింట్స్ కనుక చెక్ చేస్తానండి. మీకు ఆటో స్కేలింగ్ గ్రూప్స్ కి ఎక్స్ట్రా చార్జెస్ ఏవి ఉండవండి. గ్రూప్స్ క్రియేట్ చేయడం ఫ్రీ, లాంచ్ టెంప్లెట్స్ క్రియేట్ చేయడం కూడా ఫ్రీ. కానీ ఈ ఆటో స్కేలింగ్ గ్రూప్ లో జరిగేటువంటి యాక్టివిటీ ఉంటుంది చూసారా, అప్పుడు లాంచ్ అయ్యేటువంటి EC2 ఇన్స్టెన్సెస్ మీకు చార్జెస్ ఉంటాయి. సో బేసికలీ చెప్పాలి అంటే అండర్లయింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి మీకు చార్జెస్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట. సో ఓకేనండి. సో బట్ ఆటో స్కేలింగ్ గ్రూప్స్ మాత్రం మనకి ఫ్రీగానైతే ఉంటాయి. సో వాటి కింద క్రియేట్ అయ్యే వాటికి మాత్రం మనకి చార్జెస్ అనేవి వస్తాయి. అండ్ కూల్ డౌన్ పీరియడ్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అండి. సో కూల్ డౌన్ పీరియడ్ కూడా మనకి యాడ్ చేస్తూ ఉండాలి ఆటో స్కేలింగ్ గ్రూప్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు. లేకపోతే వితౌట్ న్యూ ఇన్స్టెన్స్ లాంచ్ అవ్వకముందే మనకి డిలీట్ అయిపోతూ ఉంటాయి. సో అట్లా అన్సర్టనిటీ అనేటువంటిది మనకి ఆటో స్కేలింగ్ గ్రూప్ లో వస్తూ ఉంటుంది అనమాట. సో ఆటో స్కేలింగ్ గ్రూప్ కి మనం ఎప్పుడు కూడా ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ అనేటువంటిది యూజ్ చేసుకుంటామండి. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ స్కేలింగ్ పాలసీస్ మనకున్నవి. అండ్ సో ఇంకా స్కేలింగ్ లో కనుక మనం చూస్తే, సో ఆటో స్కేలింగ్ గ్రూప్ మీకు కావాలి అంటే స్కేలింగ్ పాలసీ మీరు ఖచ్చితంగా పెట్టాల్సిన అవసరం ఉండదండి. మినిమం అండ్ మాక్సిమం డిజైర్డ్ కెపాసిటీ మీరు పెట్టేసుకోవచ్చు. ఖచ్చితంగా స్కేలింగ్ పాలసీ ఉండాలంటే ఉండక్కర్లేదు. సో మీరు మినిమం మాక్సిమం పెట్టేసుకుంటే సెల్ఫ్ హీలింగ్ అనేది మీకు వస్తూ ఉంటుంది. కాకపోతే మీకు ఏమైనా స్కేలింగ్ యాక్టివిటీస్ కావాలి అనుకుంటే స్కేలింగ్ పాలసీస్ అనేవి మీరు పెట్టుకోవచ్చండి. స్కేలింగ్ లో వచ్చేసి మీకు మినిమం మాక్సిమం డిజైర్డ్ కెపాసిటీ పెట్టుకుంటారు. సో మాన్యువల్ స్కేలింగ్ వచ్చేసి మీకు టెస్టింగ్ కానీ ఏమైనా అర్జెంట్ గా ఇమీడియట్ స్కేలింగ్ చేయాలి అనుకుంటే మీకు మాన్యువల్ స్కేలింగ్ అనేటువంటి హెల్ప్ అవుతుంది. అక్కడ మీరు డిజైర్డ్ కెపాసిటీ చేంజ్ చేస్తారు. ఇంకా మనకి సింపుల్ స్కేలింగ్ చూసాం, స్టెప్ స్కేలింగ్ చూసాం, టార్గెట్ స్కేలింగ్ చూసాం, ప్రెడిక్టివ్ స్కేలింగ్ కూడా చూసాం. సో ఇవన్నీ కూడా అండి మీకు బేస్డ్ ఆన్ CPU యూటిలైజేషన్ బట్టి ఆర్ ఎనీ అదర్ మెట్రిక్స్ బట్టి కూడా ఉంటుందండి. సేమ్ అట్లానే మీకు ఏంటి అంటే మనం అప్కమింగ్ సెషన్స్ లో SQS అనేటువంటిది కూడా డిస్కస్ చేస్తామండి. SQS ఏంటి అంటే మనకి సింపుల్ క్యూ సర్వీస్ అండి. సో దీన్ని సింపుల్ క్యూ సర్వీస్ అని అయితే కాల్ చేస్తాం. సో బేసికల్ ఇందులో ఏంటి అంటే ప్రోగ్రామర్స్ కి ఇది ఐడియా ఉంటుందండి. సో ఇదేంటంటే మెసేజింగ్ క్యూ లాగా మీరు ఇందులోకి మెసేజెస్ అనేవి సెండ్ చేస్తూ ఉంటారు ప్రాసెసింగ్ కి. బేస్డ్ ఆన్ ఇందులో ఎన్ని మెసేజెస్ ఉన్నాయి అన్న దాన్ని బట్టి కూడా మీరు నెంబర్ ఆఫ్ EC2 ఇన్స్టెన్సెస్ అనేవి మీరు ఇక్కడ లాంచ్ చేసుకోవచ్చండి. ఆ పాసిబిలిటీ అనేటువంటి మనకు ఉంటుందన్నమాట. సో అయితే ఇది మీకు ఏంటి అంటే ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్ లో వస్తుంది. అందు గురించి నేను ఇది ఇక్కడ యాడ్ చేశాను. బేస్డ్ ఆన్ SQS లో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ మెసేజెస్ ని బట్టి కూడా మీకు ఆటో స్కేలింగ్ యాక్టివిటీ అనేటువంటి మీరు చేసుకోవచ్చండి. సో ఇది ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్ వస్తుంది. అప్కమింగ్ సెషన్స్ లో దీని గురించి చూస్తాం. బట్ ఇప్పటి వరకు జస్ట్ అయితే దీన్ని గుర్తుపెట్టుకోండి. SQS లో ఉన్నటువంటి మెసేజెస్ ని బేస్ చేసుకుని కూడా మనకి నెంబర్ ఆఫ్ మెసేజ్ ని బేస్ చేసుకుని ఆటో స్కేలింగ్ చేసుకోవచ్చు అండి. ఈ పాసిబిలిటీ అవుతుంది. బయట మీకు ర్యాబిట్ MQ అని కానీ, IBM MQ అని కానీ ఇవన్నీ ఉంటాయి కదండి. ఇక్కడ కూడా మనకి SQS అనేటువంటిది ఆ MQ రిలేటెడ్ సర్వీస్ లాంటిది. సో మీరు మెసేజెస్ అనేవి మీరు స్టోర్ చేసుకోవచ్చు. బేస్డ్ ఆన్ ఆ మెసేజెస్ బట్టి కూడా మీకు ఇక్కడ నెంబర్ ఆఫ్ EC2 ఇన్స్టెన్సెస్ స్కేలింగ్ అనేటువంటిది ఉంటుందండి. సో ధరణి గారు, టార్గెట్ ట్రాకింగ్ విల్ బి మెయింటైన్ బై AWS మెయింటైన్ చేస్తారు. కాకపోతే టార్గెట్ అనేటువంటి మీకు ఎంత కావాలనేటువంటి మీరు చెప్పాలండి. లైక్ 40%, 50%, 60%. సో ఎప్పుడు కూడా ఆటో స్కేలింగ్ గ్రూప్ అనేటువంటిది అంత CPU యూటిలైజేషన్ మెయింటైన్ చేసేంత వరకు కూడా అన్ని ఇన్స్టెన్సెస్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది విత్ ఇన్ ద ఆటో స్కేలింగ్ గ్రూప్ అండి. అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈవెన్ ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్ రియల్ టైమ్ సినారియోస్ లో మనం అంతగా యూజ్ చేయకపోవచ్చు కానీ, బట్ ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్ లో చూడాలి అని అంటే మీకు లైఫ్ సైకిల్ హుక్స్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట. సో ఇక్కడ మీకు లైఫ్ సైకిల్ హుక్స్ కనిపిస్తుంది కదండి. సో ఇవి మీకు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. సో లైఫ్ సైకిల్ హుక్స్ అంటే ఏంటంటే మీకు లెట్స్ సే
మీరు ఒక 2 EC2 ఇన్స్టెన్సెస్ ఆటో స్కేలింగ్ గ్రూప్ లో క్రియేట్ చేసుకున్నారండి. ఈ 2 EC2 ఇన్స్టెన్సెస్ లో కూడా మీ అప్లికేషన్ ఏదో రన్ చేసింది, ఏదో రన్ చేసి సమ్ లాగ్స్ అనేవి జనరేట్ చేసిందండి. ఆర్ అప్లికేషన్ రిలేటెడ్ గా సమ్ డేటా అనేటువంటిది కూడా ఈ 2 EC2 ఇన్స్టెన్సెస్ లో ఉంది. సో ఎప్పుడైతే మీకు సిపిఐ యూటిలైజేషన్ తగ్గుతుందో ఇక్కడ ఉన్నటువంటి EC2 రిమూవ్ అయిపోతుంది కదండి, ఇది కూడా రిమూవ్ అయిపోతుంది కదా. మరి ఇందులో ఉన్నటువంటి డేటాని ఏం చేస్తారండి, అప్లికేషన్ రిలేటెడ్ డేటా ఇన్ కేస్ ఏదైనా స్టోర్ చేస్తే కనుక, సో ఏమైనా అప్లికేషన్ లాగ్స్ కానీ అప్లికేషన్ రిలేటెడ్ డేటా కానీ మీకు యూజ్ లేకపోతే అవి డిలీట్ అయిపోయినా పర్లేదండి. కానీ ఇక్కడ డేటా మీకు కావాలంటేనండి, ఇక్కడ లాగ్స్ డేటా కూడా మీరు ఎక్కడో క్లౌడ్ వాచ్ లాగ్స్ లోకో లేకపోతే సమ్వేర్ సర్వర్ లోకో మీరు పుష్ చేసుకోవాలంటేనండి ఇక్కడ డేటా మీరు లాస్ అయిపోతున్నారు కదా. సో అందు గురించి మీకు లైఫ్ సైకిల్ హుక్స్ అనేది ఏం చేస్తుంది అంటేనండి, మీకు ఇన్స్టెన్స్ అనేటువంటిది ఎప్పుడైతే టెర్మినేషన్ జరుగుతుందో, సో లెట్స్ సే టెర్మినేట్ అవుతుంది అనుకుందాం. సో టెర్మినేట్ అవుతున్నప్పుడు AWS వాడు ఏం చేస్తాడంటేనండి, మీరు ఇక్కడ ఒక కస్టమ్ యాక్షన్ అనేటువంటిది డిఫైన్ చేసుకుంటారండి. ఈ కస్టమ్ యాక్షన్ డిఫైన్ చేసిన దాంతో AWS వాడు ఏం చేస్తాడంటే, ఇక్కడ EC2 ఇన్స్టెన్స్ ని టెర్మినేట్ అయ్యేటప్పుడు ఒక 5 minutes పాటు వెయిటింగ్ పీరియడ్ లో పెడతాడండి. సో 5 minutes పాటు కాదు, మీరు ఇక్కడ కస్టమ్ యాక్షన్స్ లో ఏవైతే కమాండ్స్ ఇస్తారో ఆ కమాండ్స్ అన్ని రన్ అయ్యేంత వరకు కూడా EC2 ఇన్స్టెన్స్ ని టెర్మినేట్ అవ్వకుండా వెయిటింగ్ పీరియడ్ లో పెడతాడండి. సో అక్కడ ఈ కమాండ్స్ అన్ని మీరు ఇచ్చిన కమాండ్స్ అన్ని ఎగ్జిక్యూట్ అయినప్పుడు తర్వాత మాత్రమే EC2 ఇన్స్టెన్స్ ని టెర్మినేట్ చేస్తారు. బేసికలీ ఈ స్టేజ్ లో మీరు ఏం చేస్తారంటేనండి, మీరు ఏవైతే లాగ్స్ కానీ డేటాని కానీ టెర్మినేట్ అయ్యే ముందు కాపీ చేసుకోవాలనుకుంటారో అప్పుడు ఈ కస్టమ్ యాక్షన్స్ లో కాపీస్ ఆ కమాండ్స్ అనేవి యాడ్ చేసుకుంటారండి. బిఫోర్ టెర్మినేషన్ AWS వాడు ఇవన్నీ కూడా రన్ చేసి మీ డేటా అంతా కూడా క్లౌడ్ వాచ్ లో పుష్ అయిన తర్వాత కమాండ్స్ అని ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మాత్రమే EC2 ఇన్స్టెన్స్ ని రిమూవ్ చేస్తారు. ఇట్లా టెర్మినేట్ అయ్యేటప్పుడు కూడా మీరు అక్కడ ఆ డేటాని కనుక రిట్రీవ్ చేసుకోవాలి, యూజ్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా మీరు లైఫ్ సైకిల్ హుక్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చండి. సో ఇంకా ఇది మన టెర్మినేషన్ అప్పుడే కాదండి, ఒక న్యూ EC2 ఇన్స్టెన్సెస్ లాంచ్ అయ్యేటప్పుడు కూడా లెట్స్ సే ఒక EC2 ఇన్స్టెన్స్ రన్ అవుతుంది, ఇంకొక న్యూ EC2 ఇన్స్టెన్స్ రన్ అవుతున్నప్పుడు అది లాంచ్ అయ్యేటప్పుడే మీరు సమ్ కమాండ్స్ కానీ ఆర్ సమ్ ప్రిపరేషన్ కానీ చేయాలనుకున్నారు అనుకోండి, అప్పుడు ఏంటి అని అంటే అగైన్ EC2 ఇన్స్టెన్స్ ఆటో స్కేలింగ్ గ్రూప్ లోకి వచ్చేటప్పుడు కూడా సమ్ వెయిటింగ్ పీరియడ్ అనేటువంటిది ఉంటుందండి. AWS ఈ వెయిటింగ్ పీరియడ్ లో ఏం చేస్తాడంటే, స్టార్ట్ చేసేటప్పుడు మీకు న్యూ కమాండ్స్ ఏవైతే ప్రొవైడ్ చేస్తున్నారో కస్టమ్ యాక్షన్స్ అనేవి, ఆ కమాండ్స్ అని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మాత్రమే దీన్ని మీకు ఆటో స్కేలింగ్ గ్రూప్ లో ఒక హెల్దీ మెంబర్ కింద చేరుస్తాడండి. సో అప్పటి వరకు ఇది మీకు చేయడం. సో అట్లా ఏంటంటేనండి, ఒక న్యూ EC2 ఇన్స్టెన్సెస్ లాంచ్ అవుతున్నా ఆర్ టెర్మినేట్ అవుతున్నా మీకు ఆ పర్టికులర్ టైంలో కొంత వెయిటింగ్ పీరియడ్ అనేటువంటిది పెట్టి, ఆ వెయిటింగ్ పీరియడ్ లో మీరు ఏవైతే కమాండ్స్ అనేవి ఇస్తున్నారో ఆ కమాండ్స్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ అయ్యేంత వరకు కూడా మీకు వెయిటింగ్ అనేటువంటి చేస్తూ ఉంటుందండి. సో అవి ఎగ్జిక్యూట్ అయిన తర్వాతే మీకు ఇక్కడ సమ్ టైమ్ అవుట్ అనేటువంటిది ఉంటుందండి. అన్లిమిటెడ్ గా మీకు అక్కడ ఉంది సమ్ టైమ్ అవుట్ ఉంటుంది. ఆ టైమ్ అవుట్ అయిపోయిన తర్వాత మీరు టైమ్ అవుట్ అయ్యే లోపే మీరు కమాండ్స్ అన్ని కూడా ఎగ్జిక్యూట్ అయిపోవాలండి. ఎగ్జిక్యూట్ అవ్వకపోతే మీకు ఆపరేషన్ స్టాప్ చేసేసి ఇన్స్టెన్సెస్ టెర్మినేట్ అయితే చేసేస్తాడన్నమాట. సో ఆ విధంగా మనకి లైఫ్ సైకిల్ హుక్స్ అనేవి అయితే ఉపయోగపడతాయండి. ఒకసారి దీనికి మనం ఒకసారి ఫ్లో పరంగా చూడాలి అంటే ఫ్లో చెక్ చేయాలంటే ఈ విధంగా కనిపిస్తుంది. సో చూడండి, మీకు EC2 ఇన్స్టెన్సెస్ లాంచ్ అవుతున్న ఫస్ట్ మీకు పెండింగ్ స్టేట్ లోకి అయితే వస్తుందండి. మీరు లైఫ్ సైకిల్ హుక్స్ కనుక ఏం యాడ్ చేయకపోతే డైరెక్ట్ గా ఇది ఇన్ సర్వీస్ స్టేట్ లోకి అయితే వెళ్ళిపోతుందండి. లేదు మీరేమైనా లైఫ్ సైకిల్ హుక్ యూజ్ చేస్తే మీకు పెండింగ్ నుంచి కూడా లాంచ్ స్టేట్ లోకి వస్తుంది. ఇక్కడ మీరు యాడ్ చేసినటువంటి కమాండ్స్ ఇవన్నీ కూడా ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత దెన్ అప్పుడు ప్రొసీడ్ అవుతుంది. ప్రొసీడ్ అయిన తర్వాత మాత్రమే సర్వీస్ ఆటో స్కేలింగ్ గ్రూప్ లోకి అయితే వస్తుంది. అండ్ సేమ్ ఇదే సినారియో మీకు టెర్మినేట్ అవుతున్నప్పుడు కూడా వస్తుందండి. సో టెర్మినేట్ అవుతున్నప్పుడు మీకు మల్టిపుల్ ఆప్షన్స్ లో టెర్మినేట్ అవ్వచ్చు, స్కేలింగ్ అవ్వచ్చు, లేకపోతే ఫెయిల్ హెల్త్ చెక్స్ అయి ఉండొచ్చు. ఇవి ఏదైనా మీకు ఇన్స్టెన్స్ టెర్మినేట్ చేసేస్తుంది ఫర్ ద సెల్ఫ్ హీలింగ్ పర్పస్ అనమాట. సో టెర్మినేట్ చేసేటప్పుడు కూడా మీకు సమ్ టైం అనేటువంటి వెయిట్ చేస్తుంది. వెయిట్ చేసి ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే కంప్లీట్ గా టెర్మినేషన్ అయితే జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మీకు లైఫ్ సైకిల్ హుక్స్ అనేవి అయితే ఉంటాయండి. ఈవెన్ ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్ లో కూడా మీకు ఇవి వస్తూ ఉంటాయి. సో అందు గురించి లైఫ్ సైకిల్ హుక్స్ అనేవి జస్ట్ గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ రియల్ టైమ్ సినారియోస్ లో కూడా ఇటువంటి రిక్వైర్మెంట్ ఉంటే కనుక మీరు అప్పుడు ఈ కేసెస్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అందు గురించి నేను ఈ పాయింట్ అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో ఇవైతే మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇవన్నీ ఆటో స్కేలింగ్ గ్రూప్స్ గురించి అండి. సో ఇదంతా కూడా మనకు బాగానే ఉంది. వీటిపైన మనం డెమోస్ అయితే చూద్దాం. బట్ దానికంటే ముందు మనం ఏం చెక్ చేద్దాం అంటే సెషన్ స్టిక్కీనెస్ అనేటువంటిది కూడా ఒకసారి చెక్ చేద్దాం ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్. సో ఇది ఆల్రెడీ మనం ఎర్లియర్ గా ఆటో స్కేలింగ్ గ్రూప్ చెక్ చేసేటప్పుడు అయితే సెషన్స్ అనేవి మనం కస్టమ్ గా మెయింటైన్ చేసుకోవాలి అనేటువంటిది కూడా మనం ఎర్లియర్ గా డిస్కస్ చేసామండి. కాకపోతే ELB లో మనకి ఏం చేస్తున్నాడంటే ఈ సెషన్ అనేటువంటిది మనకు స్టిక్కీనెస్ సెషన్ మెయింటైన్ చేసుకునేదానికి, లెట్స్ సే మీ అప్లికేషన్ లో మీరు సెషన్ మెయింటైన్ చేయట్లేదు అనుకోండి. సో ఇప్పుడు ఆ సెషన్ ని మీరు లోడ్ బ్యాలెన్సర్ ద్వారా కూడా సెషన్ అనేటువంటి మెయింటైన్ చేసుకోవచ్చు అండి. సో దాన్ని మీరు లోడ్ బ్యాలెన్స్ లో ఎనేబుల్ చేయాలంటే మీకు ఉన్నటువంటి ఆప్షన్ ఏంటంటే సెషన్ స్టిక్కీనెస్ అనేటువంటి మీ ఆప్షన్ అండి. బేసికలీ దీని ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే, లెట్స్ సే మీరు ఒక సర్వర్ అనేటువంటి రన్ చేస్తున్నారండి. ఈ సర్వర్ లో మీ అప్లికేషన్ అనేటువంటిది ఉంది. సో ఇప్పుడు మీరు ఈ సర్వర్ కి ఎవరైనా యూజర్ కనెక్ట్ అవుతున్నారు అనుకోండి, మనం యూట్యూబ్ కి కనెక్ట్ అవుతున్నాం. ఇది ఒక యూట్యూబ్ అప్లికేషన్ అనుకోండి. సో యూట్యూబ్ అనేటువంటి దానికి మీరు కనెక్ట్ అవుతున్నారు అంటే ఫస్ట్ యూట్యూబ్ ఏమి అడుగుతుందండి, లాగిన్ చేసుకోమని అడుగుతుంది.
లాగిన్ అయితేనే మీకు ఇందులో ఉన్నటువంటి వీడియోస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. కొన్ని లాగిన్ అవ్వకపోయినా కనిపిస్తాయి అనుకోండి. బట్ ఇన్ జనరిక్‌గా చెప్తే గనుక లాగిన్ అయితేనే అందుట్లో ఉన్న డేటా అంతా కూడా మీకు కనిపిస్తుంది. వన్స్ మీరు లాగిన్ అయిన తర్వాత మీరు ఎన్ని టైమ్స్ అయినా దీనికి కనెక్ట్ అవ్వచ్చు. మళ్ళీ లాగౌట్ చేసేంత వరకు ఎన్ని టైమ్స్ మీరు కనెక్ట్ అయినా మీ సెషన్ అనేటువంటిది అక్కడే మీకు మెయింటైన్ అవుతూ ఉంటుందండి. లెట్స్ సే మీరు ఈ సర్వర్ నుంచి కాకుండా వేరే ల్యాప్‌టాప్ నుంచి మీరు ఇక్కడ సెషన్ అనేటువంటిది ఓపెన్ చేశారండి. సో ఇక్కడ ఏమవుతదండి, మీరు కనెక్ట్ అయినప్పుడు ప్రీవియస్ సర్వర్ వేరు, ఈ సర్వర్ వేరు కాబట్టి ఇక్కడ మళ్ళీ మీరు అగైన్ లాగిన్ అనేటువంటిది మీకు అడుగుతూ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఇట్లా ఎన్ని న్యూ సర్వర్స్ ఉంటే అన్ని న్యూ సర్వర్స్ లో కూడా మీరు కొత్తగా మీరు అక్కడ ఏం చేయాలి అని అంటే లాగిన్ అనేటువంటి మీరు చేసుకుంటూ ఉండాలి. ఇదే ఇప్పుడు ఏ అప్లికేషనే మీకు మీరు ఓన్ గా క్రియేట్ చేసుకున్నటువంటి అప్లికేషన్ అనుకోండి. సో అది మీకు ఏమవుతుంది అని అంటే ఆటో స్కేలింగ్ గ్రూప్ లో ఒక 10 ఇన్స్టెన్సెస్ 20 ఇన్స్టెన్సెస్ 30 ఇన్స్టెన్సెస్ ఉన్నాయనుకోండి. సో ఎవ్రీ టైం ఒక లోడ్ బ్యాలెన్సర్ నుంచి కనెక్ట్ అవుతున్నప్పుడు ఎవ్రీ టైం సేమ్ ఇన్స్టెన్స్ కి కనెక్ట్ అవుతుంది అనేటువంటి గ్యారంటీ అనేటువంటిది ఇక్కడ ఉండదండి. లెట్స్ సే ఈ పర్టికులర్ యూజర్ వచ్చేసి ఒక లోడ్ బ్యాలెన్సర్ కి కాల్ చేస్తున్నాడండి. లోడ్ బ్యాలెన్సర్ కింద 3 EC2s ఉన్నాయి. ఈ 3 EC2s లో దేనికి కనెక్ట్ అవుతదండి? అక్కడ ఒక గ్యారంటీ అనేటువంటిది ఉండదన్నమాట. సో ఈఎల్బీ వచ్చేసి మీకు ఫస్ట్ టైం కాల్ చేసినప్పుడు ఫస్ట్ EC2 ఇన్స్టెన్స్ కనెక్ట్ చేయొచ్చు. సెకండ్ టైం కాల్ చేసినప్పుడు సెకండ్ EC2 కాల్ చేయొచ్చు. థర్డ్ టైం కాల్ చేసినప్పుడు థర్డ్ దానికి వెళ్ళొచ్చు. లేకపోతే ప్రీవియస్ కనెక్ట్ అయిన వాటికే కనెక్ట్ అవ్వచ్చు అనమాట. ఇట్లా ఏమవుతుందంటే ఒక కన్సిస్టెన్సీ అనేటువంటిది ఉండదండి. సో ఫస్ట్ టైం ఫస్ట్ EC2 కనెక్ట్ అయినా ఇక్కడ మీరు లాగిన్ చేసుకున్నారు. ఇక్కడ ఒక సెషన్ అనేటువంటిది ఈ సర్వర్ లో క్రియేట్ అయింది. ఓకే, బానే ఉంది. మరి సెకండ్ టైం చేసినప్పుడు మళ్ళీ లాగిన్ అడుగుతుంది. థర్డ్ టైం చేసినప్పుడు మళ్ళీ లాగిన్ అడుగుతుంది. ఇట్లా ఎవ్రీ టైం మీరు బ్రౌజర్ రిఫ్రెష్ చేసినప్పుడల్లా కూడా లాగిన్ అడుగుతుంది అనుకోండి, ఎవరు కూడా అప్లికేషన్ యూజ్ చేసేదానికి ఇష్టపడరు అనమాట. సో అందు గురించి యూజర్ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది ఇక్కడ మీకు బ్యాడ్ అయిపోతుందండి. సో అయితే ఇట్లా మీకు అవ్వకుండా ఉండాలి అంటే మీరేం చేయాలంటేనండి, అప్లికేషన్ పర్స్పెక్టివ్ లో చెక్ చేస్తే గనుక సెషన్ అనేటువంటిది మీరు విత్ ఇన్ ది సర్వర్ మీరు మెయింటైన్ చేయకుండా మనం ప్రీవియస్ డేలో చెప్పుకున్నట్టు విధంగా మీరు క్యాషింగ్ అనే ఫర్ ఎగ్జాంపుల్ రెడిస్ లాంటిది కానీ ఆర్ఎల్స్ డైనమోడిబి లాంటిది కానీ యూజ్ చేసి మీరు ఇక్కడ క్యాషింగ్ అనేటువంటిది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు సెషన్ అనేటువంటిది సెపరేట్ సర్వీసెస్ లో మీరు మెయింటైన్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే ఎవ్రీ టైం మీరు ఒక సర్వర్ కనెక్ట్ అయినప్పుడు ఫస్ట్ ఈ రెడిస్ లో కానీ డైనమోలో కానీ సెషన్ ఉందా లేదా చెక్ చేసుకోండి. సెషన్ ఉంటే మీకు లాగిన్ ఆటోమేటిక్ గా ప్రొవైడ్ చేస్తుంది. సెషన్ లేకపోతే మీకు లాగిన్ ప్రొవైడ్ చేస్తుంది. అట్లా ఏ సర్వర్ కి మీరు కనెక్ట్ అయినా ఫస్ట్ సెషన్ ఉందా లేదా అనేటువంటి చెక్ చేసుకొని యాక్సెస్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తుంది. ఇన్స్టెడ్ ఆఫ్ లాగిన్ అనేటువంటిది అడగకుండానండి. సో ఇట్లా మీరు సెపరేట్ సర్వర్ మెయింటైన్ చేసుకోవాలి. కానీ కొంతమంది ఏంటంటేనండి వాళ్ళకి ఇట్లా సెపరేట్ గా సర్వీస్ అనేటువంటిది ఉండదు. వాళ్ళు ఇట్లా సెషన్ అనేటువంటిది సెపరేట్ గా మెయింటైన్ చేయరండి. సో వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఈఎల్బి సెషన్ స్టిక్కీనెస్ అనేటువంటి ఆప్షన్ మీరు యూజ్ చేసుకోవచ్చు. కానీ ప్రయారిటీ ఏంటంటే మీరు ఇట్లా సెపరేట్ గా మెయింటైన్ చేసుకునే దానికి ఎక్కువ ప్రయారిటీ అండి. లేదు మన దగ్గర డెవలపర్స్ లేరు, లేకపోతే డెవలప్మెంట్ టైం లేదు అనుకుంటే దెన్ యూ కెన్ గో విత్ ద సెషన్ స్టిక్కీనెస్ అనమాట. సో సెషన్ స్టిక్కీనెస్ కనుక మీరు ఎనేబుల్ చేస్తే లోడ్ బ్యాలెన్సర్ పైన, సో ఎవ్రీ టైం మీరు కాల్ చేస్తున్నప్పుడు అండి, సో ఫస్ట్ టైం ఏ EC2 ఇన్స్టెన్స్ కి అయితే కనెక్ట్ అవుతుందో మీరు ఎన్ని టైమ్స్ రిఫ్రెష్ చేసినా ఎన్ని టైమ్స్ కాల్ చేసినా మీకు అదే EC2 ఇన్స్టెన్స్ కి అయితే కనెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇది మీకు సెషన్ స్టిక్కీనెస్ అనమాట. సో సెషన్ స్టిక్కీనెస్ ఏంటంటే ఫస్ట్ టైం మీరు ఏదైతే EC2 కనెక్ట్ అవుతారో మీకు సెషన్ ఎండ్ అయ్యేంత వరకు కూడా సేమ్ EC2 ఇన్స్టెన్స్ కి కనెక్షన్స్ అనేవి వెళ్తూ ఉంటాయి. కానీ ఇక్కడ ఒక డ్రాబ్యాక్ అనేటువంటిది ఉంటుందండి మీకు ఈఎల్బి సెషన్ స్టిక్కీనెస్ లో. లెట్స్ సే ఒక 100 యూజర్స్ అనే వాళ్ళు కనెక్ట్ అయినప్పుడు ఈ 100 యూజర్స్ కూడా సేమ్ EC2 ఇన్స్టెన్స్ కనెక్ట్ అయ్యారు అనుకోండి. అంటే ఫస్ట్ సెషన్ వచ్చినప్పుడు రిమైనింగ్ యూజర్స్ కి రిమైనింగ్ సర్వర్స్ యూజ్ చేస్తుంది. బట్ ఈ 100 యూజర్స్ కి మాత్రం సేమ్ EC2 సర్వర్ అయితే యూజ్ చేస్తుంది అనుకున్నాం. ఈ 100 యూజర్స్ లో 50 యూజర్స్ ఏం చేస్తున్నారు అని అంటే కంటిన్యూస్ గా కాల్స్ అనేవి చేస్తున్నారండి. దీనివల్ల ఏమవుతుందండి, మీకు లోడ్ అనేటువంటిది ఇక్కడ మీకు పెరిగిపోతుంది అనమాట. సో లోడ్ పెరిగిపోయినప్పుడు ఏమవుతుందండి, మీ సర్వర్ అనేటువంటిది క్రాష్ అయిపోతుంది. నార్మల్లీ ఏంటండి ఆటో స్కేలింగ్ గ్రూప్ ఉన్నప్పుడు నార్మల్ లోడ్ బ్యాలెన్స్ ఏం చేస్తుందండి, లోడ్ అంతా కూడా మీకు డిఫరెంట్ EC2 ఇన్స్టెన్సెస్ కి లోడ్ అనేటువంటి బ్యాలెన్స్ చేయాలి. కానీ బికాస్ ఆఫ్ దిస్ సెషన్ స్టిక్కీనెస్ వల్ల మీరు ఒకటే సర్వర్ కి కనెక్ట్ అవుతూ ఉంటారు. ఈవెన్ ఇక్కడ మీకు సర్వర్ క్రాష్ అయిపోయినప్పటికీ లోడ్ బ్యాలెన్స్ ఏం చేస్తుందంటే సేమ్ సర్వర్ కి తీసుకెళ్తూ ఉంటుంది. ఇట్లా మీ అప్లికేషన్ లో సమ్ ఫెయిల్యూర్స్ అనేవి మీకు వస్తూ ఉంటే మీకు ఇట్లా బికాస్ ఆఫ్ ద సెషన్ స్టిక్కీనెస్ వల్ల. సో అందు గురించి ఏంటి అంటే ఇక్కడ ఒక డ్రాబ్యాక్ అయితే ఉంది. కానీ మీ అప్లికేషన్ లో సెపరేట్ సెషన్ మెయింటైన్ చేసుకున్నప్పుడు మాత్రం మీరు ఇది యూజ్ చేసుకోవచ్చు అనమాట. కానీ దీనికి సమ్ చిన్న ఫిక్స్ కింద మనం ఏం చేసుకోవచ్చు అంటేనండి, మీకు ఆ క్రియేట్ అయ్యేటువంటి సెషన్ ఏదైతే ఉందో లోడ్ బ్యాలెన్సర్ ద్వారా క్రియేట్ అయ్యేటువంటి సెషన్ దానికి మీరు సమ్ లిమిటేషన్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో లోడ్ బ్యాలెన్సర్ సెషన్ స్టిక్కీనెస్ ఎనేబుల్ చేస్తానండి మీకు ఒక కుకీ అనేటువంటిది క్రియేట్ అవుతుంది. మీరు ఎవ్రీ టైం మీరు లోడ్ బ్యాలెన్సర్ కనెక్ట్ అవుతున్నప్పుడు మీ బ్రౌజర్ కి ఒక కుకీ అనేటువంటిది రిటర్న్ అవుతుందండి. సో ఈ
కుకీ అనేటువంటిది మీ బ్రౌజర్‌లో స్టోర్ అవుతదనమాట. ఇది మనం డెమో చేస్తున్నప్పుడు దీన్ని చెక్ చేద్దామండి. సో, స్టోర్ అవుతది. అయితే ఇది ఎంత వరకు స్టోర్ అయితే అంతవరకు కూడా సేమ్ EC2 ఇన్‌స్టెన్స్‌కి కనెక్ట్ అవుతూ ఉంటదండి. సో, అయితే మీకు ఈ కుకీ అనేటువంటిది ఎంత టైం వరకు ఉండాలి అనేటువంటిది కూడా మీరిక్కడ సమ్ డ్యూరేషన్ అనేటువంటిది పెట్టుకోవచ్చనమాట. సో, దీని టైం ఎంత అంటే మీకు బేసికల్లీ కూడా 1 సెకండ్ నుంచి 7 డేస్ మధ్యలో మీరు ఎంతైనా కాన్ఫిగర్ చేసుకోవచ్చండి. ఆటోమేటిక్‌గా ఆ టైం తర్వాత కుకీ ఎక్స్‌పైర్ అయిపోతది. కుకీ ఎక్స్‌పైర్ అయిపోయిన తర్వాత న్యూ సర్వర్‌కైతే కూడా వెళ్తూ ఉండొచ్చనమాట. సో, ఈ విధంగా మీరు మేనేజ్ చేసుకోవచ్చనమాట. సో, టోటల్ మీరు చెక్ చేస్తే 1 అవర్ పెట్టుకోవచ్చు, లేకపోతే 2 అవర్స్ పెట్టుకోవచ్చు, 10 అవర్స్ పెట్టుకోవచ్చు, 1 డే పెట్టుకోవచ్చు. బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ బట్టి మీరు పెట్టుకోవచ్చండి. అండ్ బేస్డ్ ఆన్ మీ కస్టమర్స్ యూసేజ్ బట్టి కూడా మీరు దీన్ని కాన్ఫిగరేషన్ అయితే చేసుకోవచ్చు. బేసికల్లీ దీన్ని మనం సెషన్ స్టిక్కీనెస్ అయితే అంటూ ఉంటామనమాట. సో, ఒకసారి దీనిపైన డెమో చూద్దామండి. సో, డెమో చూసిన తర్వాత మనం ఆటో స్కేలింగ్ గ్రూప్స్ కూడా క్రియేట్ చేద్దాం. అండ్ లోడ్ బ్యాలెన్సర్ పాయింట్ చేద్దాం. అండ్ HTTPS కూడా ఎనేబుల్ చేద్దాం లోడ్ బ్యాలెన్సర్ పైన. సో దట్ ఆటో స్కేలింగ్ గ్రూప్స్ కూడా ఎట్లా యూజ్ చేసుకోవాలి, ఎన్ని వేస్‌లో యూజ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనకు ఒక ఐడియా అయితే వస్తుంది. ఎనీ క్వెరీస్ అండి ఆన్ దిస్ డిస్కస్డ్ పాయింట్? మీరు చాట్‌లో యాడ్ చేయండి ఆర్ నేను మీకు అన్‌మ్యూట్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తాను. సో ధరణి గారు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూజర్ డేటా అండ్ లైఫ్ సైకిల్ హుక్స్? యూజర్ డేటా ఏంటంటేనండి మీకు EC2 ఇన్స్టెన్స్ లాంచ్ అవుతున్నప్పుడు ఎగ్జిక్యూట్ అయ్యేటువంటి డేటా. లైఫ్ సైకిల్ హుక్స్ ఏంటంటే అవి కూడా మీకు మోర్ ఆర్ లెస్ ఇన్స్టెన్స్ లాంచ్ అవుతున్నప్పుడు యూజర్ డేటా లాగా ఉంటుంది. కానీ మీకు ఎక్కడ అడ్వాంటేజ్ ఉంటదంటే యూజర్ టెర్మినేట్ అయ్యేటప్పుడు కూడా సమ్ డేటా అనేటువంటిది సమ్ కమాండ్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి మీకు లైఫ్ సైకిల్ హుక్సే మాత్రమే ఆప్షన్ అయితే ఉందండి. యూజర్ డేటాని మీరు ఇన్స్టెన్స్ టెర్మినేట్ అయ్యేటప్పుడు యాడ్ చేయలేరు కదా! అక్కడ మీకు లైఫ్ సైకిల్ హుక్స్ అనేవి యూజ్ అవుతాయి. సుధీర్ గారు, ఇఫ్ యూ డోంట్ యూజ్ స్కేలింగ్ ఇన్ లోడ్ బ్యాలెన్సింగ్ కాన్సెప్ట్, ఆల్ సర్వర్ మెట్ 100% CPU యూటిలైజేషన్, వాట్ విల్ హ్యాపెన్? సో బేసికల్లీ మీకు కెపాసిటీ ఎక్కువైపోతే సర్వర్స్ క్రాష్ అయిపోతాయండి. లోడ్ బ్యాలెన్సర్ ఏం యాక్షన్ తీసుకోదు అక్కడ. మీ అప్లికేషన్ బేసికల్లీ ఫెయిల్ అయిపోతది. సూర్యతేజ గారు, విల్ ఏపీఐ గేట్‌వే ఓవర్‌కమ్ ద ఇష్యూ రిలేటెడ్ టు సెషన్ సిక్‌నెస్? నో. ఎక్కడైనా సరే మీ సెషన్ మీకు మీరు మెయింటైన్ చేయాల్సిందేనండి. అన్‌లెస్ ఇట్లా సెషన్ స్టిక్కీనెస్ లాంటి ఆప్షన్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తేనే తప్ప మీకు ఆ సర్విస్ ప్రొవైడరు మీకు ఇటువంటి ఆప్షన్స్ అయితే ఉండవనమాట. కెన్ వి యూజ్ లాంచ్ టెంప్లేట్ ఇన్ క్లౌడ్ ఫార్మేషన్? యూజ్ చేసుకోవచ్చు. బట్ ఆ లాంచ్ టెంప్లేట్ ఆల్రెడీ ముందుగా క్రియేట్ అయ్యి ఉండాలి. లేదంటే క్లౌడ్ ఫార్మేషన్ ద్వారా మీరు దాన్ని క్రియేట్ చేస్తూ ఉండాలండి. అప్పుడు లాంచ్ టెంప్లేట్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఒకసారి బ్రౌజర్ షేర్ చేస్తాను మీకు. సో, ప్రెజెంట్ వచ్చేసి ముంబై రీజియన్‌లో ఉన్నానండి. సో, క్లౌడ్ ఫార్మేషన్ సర్విస్‌కి వెళ్తాను. సో, లెట్స్ క్రియేట్ ఎ స్టాక్. బేసికల్లీ దీనికొచ్చేసి నేను ఒక క్లౌడ్ ఫార్మేషన్ అయితే ప్రొవైడ్ చేశాను. క్రియేట్ స్టాక్, అప్లోడ్ టెంప్లేట్ ఫైల్. సో, క్లిక్ ఆన్ నెక్స్ట్. సో, బేసికల్లీ ఈ టెంప్లేట్‌లో ఏమవుతదంటేనండి, మీకు ఒక లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ అవుతది. ఆటో స్కేలింగ్ గ్రూప్ క్రియేట్ అవ్వదు గానీ, డిఫరెంట్ EC2 ఇన్‌స్టెన్స్ ఒక 6 ఆర్ 7 EC2 ఇన్‌స్టెన్సెస్ లాంచ్ అవుతాయి. మీరు చెక్ చేస్తానండి మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. AMI మీకు అందరికీ తెలిసిందే. ఇది మనకి పారామీటర్ స్టోర్ నుంచి పికప్ చేసుకుంటున్నాం. దెన్ చూడండి డిజైర్డ్ వచ్చేసి 6 లాంచ్ చేస్తున్నాం. మాక్సిమం వచ్చేసి 10 లాంచ్ చేస్తున్నాం. మినిమమ్ వచ్చేసి 0 పెడుతున్నాం. మీకు 6థ్ EC2 ఇన్‌స్టెన్సెస్ లోడ్ బ్యాలెన్సర్ కిందున్నప్పుడు మీకు ఎవ్రీ టైమ్ రిఫ్రెష్ చేసినప్పుడు ఆ డిఫరెంట్ సర్వర్స్ ఎట్లా కనెక్ట్ అవుతుంది అనేటువంటి డిఫరెన్స్ కూడా క్లియర్‌గా వస్తుందండి ఇందులో. చూద్దాం అది. క్లిక్ ఆన్ నెక్స్ట్. సో దట్స్ ఇట్. ఐ అక్నాలెడ్జ్ అండ్ సబ్మిట్. సో బేసికల్లీ ఇది క్రియేట్ అవుతూ ఉంటది. మనం ఏం చేద్దామంటే EC2కి వెళ్లి లాంచ్ టెంప్లేట్ అయితే క్రియేట్ చేసుకుందామండి ఫర్ ద సెకండ్ సర్వర్. ఆటో స్కేలింగ్ డెమోకి మనం లాంచ్ టెంప్లేట్స్ అయితే క్రియేట్ చేసేదానికి ట్రై చేద్దాం. సో ఆల్రెడీ నేను చెక్ చేసిన విధంగా మనకి లెఫ్ట్ సైడ్ చెక్ చేస్తే లాంచ్ టెంప్లేట్స్ అనేవి కనిపిస్తున్నాయి కదండీ. సో లాంచ్ టెంప్లేట్ ఓపెన్ చేస్తే మీకు క్రియేట్ ఎ లాంచ్ టెంప్లేట్. లాంచ్ టెంప్లేట్ నేమ్ లెట్స్ సే ASG డెమో అని యాడ్ చేద్దాం. అండ్ ఇక్కడ మీరు డిస్క్రిప్షన్ కూడా ఖచ్చితంగా యాడ్ చేయాలండి.
డిస్క్రిప్షన్ యాడ్ చేస్తాను అలౌ చేస్తుంది. కిందకి వస్తే చూడండి, మీకు నార్మల్ EC2 లాంచ్ చేసేటప్పుడు ఏవైతే ఆప్షన్స్ వస్తున్నాయి అవన్నీ ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ మీరు కస్టమ్ EMI అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే డిఫాల్ట్గా ఇచ్చేటువంటి EMI కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మనోహర్ గారు, ఇట్ విల్ క్రియేట్ 10 ఇన్స్టెన్సెస్. ఎస్, మాక్సిమం 10 ఇన్స్టెన్సెస్ అండి. ఎప్పుడండి మీకు CPU కెపాసిటీ లోడ్ పెరుగుతున్నప్పుడు 10 ఇన్స్టెన్సెస్ లాంచ్ చేస్తారు మనం ప్రీవియస్ గా డిప్లాయ్ చేసిన క్లౌడ్ ఫార్మేషన్. బట్ మినిమం మనం 6 పెట్టాం కాబట్టి ఇక్కడ, సో ఇక్కడ మీకు 6 అనేటువంటిది మినిమం ఇప్పుడు ఇమీడియట్ క్రియేట్ చేస్తుంది. 6 డిజైడ్ పెట్టాం కాబట్టి మాక్సిమం స్కేల్ అవుట్ లో మీకు 10 అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి లోడ్ పెరుగుతున్నప్పుడు. సో ఇక్కడ మీకు డిఫరెంట్ AMIs చూస్ చేసుకోవచ్చు అండి. లెటెస్ట్ చూస్ అమెజాన్ లైనక్స్ అండ్ 5.10 తీసుకుంటున్నాం. దెన్ ఇన్స్టెన్స్ టైప్ ఫ్రీ టైప్ చూస్ చేసుకోండి, T2 మైక్రో. కీపేర్ అని మీరు ఎప్పుడైనా చూస్ చేసుకోవచ్చు, లేదంటే మీరు ఆటో స్కేలింగ్ గ్రూప్ క్రియేట్ చేసేటప్పుడైనా మీరు చూస్ చేసుకోవచ్చు. లెట్ ఇస్ డోంట్ ఇంక్లూడ్ ఇన్ దిస్ లాంచ్ టెంప్లెట్. సేమ్ అట్లా నెట్వర్కింగ్ సెట్టింగ్స్ కూడా మీరు ఇంక్లూడ్ చేసుకోక్కర్లేదు. బట్ సబ్నెట్ మీరు సెలెక్ట్ చేసుకుంటే ఏ సబ్నెట్ సెలెక్ట్ చేస్తారో ఆ సబ్నెట్ అయితే మీకు అక్కడ వస్తుంది అనమాట. సో మీరు ఏం చేస్తారంటే డిఫాల్ట్ సబ్నెట్స్ ఉంటాయి కదండి, ఆల్రెడీ మనకి డిఫాల్ట్ VPCలు వచ్చేటువంటివి. సో అందులో ఏదో ఒక సబ్నెట్ అయితే చూస్ చేసుకోండి. సో లెట్ మీ చూస్ దిస్. మీరు ఇక్కడ బేస్డ్ ఆన్ CID రేంజ్ బట్టి కూడా డిఫాల్ట్ సబ్నెట్ కాదా అనేటువంటి ఐడెంటిఫై చేయొచ్చు. సో డిఫాల్ట్ సబ్నెట్ తీసుకుంటున్నాను. లెట్ us క్రియేట్ ఎ న్యూ సెక్యూరిటీ గ్రూప్ ఆల్సో. AST డెమో AST. సో ఇందులో వచ్చేసి మనం జస్ట్ 80 పోర్ట్ ఒకటి మాత్రం ఓపెన్ చేద్దాం. క్రియేట్ ఎ సెక్యూరిటీ గ్రూప్, యాడ్ సెక్యూరిటీ గ్రూప్ రూల్. సో పైన మీరు యాడ్ చేసుకున్న సబ్నెట్ బట్టి VPC ఆల్రెడీ వచ్చేస్తుందండి. సో లెట్ us allow పోర్ట్ నెంబర్ 80 అండ్ ఎనీవేర్. ఫైన్. EBS వాల్యూమ్ 8 GB వచ్చేస్తుంది, GB2. మీకు ఏమన్నా ఇంకా అడ్వాన్స్డ్ డీటెయిల్స్ లో IAM రూల్స్ కానీ ఇటువంటి ఏమైనా యాడ్ చేయాలని మీరు ఈ సెట్టింగ్స్ లోనైతే యాడ్ చేయొచ్చు. సో లెట్స్ క్రియేట్ ఎ లాంచ్ టెంప్లెట్. ఆల్రెడీ మనం యాడ్ చేసినట్టున్నాం కదా. ఓకే, సెక్యూరిటీ గ్రూప్ డిస్క్రిప్షన్. లెట్ us add same name AST. క్రియేట్ లాంచ్ టెంప్లెట్. సో లాంచ్ టెంప్లెట్ ఒకటి క్రియేట్ అయింది. సో మీకు చెక్ చేస్తే ఇది మనం క్రియేట్ చేస్తుందండి. ప్రీవియస్ ఇది వచ్చేసి మీకు క్లౌడ్ ఫార్మేషన్ నుంచి క్రియేట్ అయింది. సో AST డెమోలో మీరు చెక్ చేస్తే మీకు ఇది డైరెక్ట్గా ఇక్కడ నుంచి యాక్షన్స్ లో క్లిక్ చేస్తానండి. లాంచ్ ఇన్స్టెన్స్ ఫ్రమ్ దిస్ టెంప్లెట్. మీరు ఇది చేసినా డైరెక్ట్ EC2 ఇన్స్టెన్స్ అయితే మీకు డైరెక్ట్ గా లాంచ్ అయిపోతుంది అనమాట. సో అందు గురించి మీరు ఇదైతే యూజ్ చేసుకోవచ్చు అండి. సేమ్ ఇట్లా లెట్స్ సే మనం ఇప్పుడు ఫస్ట్ వెర్షన్ క్రియేట్ చేసామండి. ఎర్లియర్ గా లాంచ్ కాన్ఫిగరేషన్ ఏంటి అని అంటే ఇట్లా మీకు వెర్షన్ క్రియేట్ చేసేది ఏమీ ఉండదండి. మీ డిఫాల్ట్ వెర్షన్ వచ్చేసి మీకు 1 అనే కనిపిస్తుంది, లేటెస్ట్ వెర్షన్ కూడా 1 అని కనిపిస్తుంది. మీరు ఇప్పుడు ఇది చేంజ్ చేయాలి అనుకుంటే కనుక మీకు యాక్షన్స్ లో మాడిఫై టెంప్లెట్ అని అయితే వస్తుందండి. మాడిఫై టెంప్లెట్ లోకి వెళ్ళి సో ఏవైతే చేంజెస్ మీరు చేయాలనుకుంటున్నారో, లెట్స్ సే ఇప్పుడు వచ్చేసి ఈ ఆటో స్కేలింగ్ గ్రూప్ లో EC2 లాంచ్ అవుతున్నప్పుడే మనం, ఎందుకంటే నార్మల్ ప్లెయిన్ సర్వర్ తీసుకుంటున్నాం కదండి, అందులో ఎటువంటి సెటప్ కూడా మనకు ఉండదు అనమాట. సో అందు గురించి మనం ఏం చేస్తామంటేనండి, నేను మీకు ఈ కమాండ్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. యూజర్ డేటా అనేటువంటిది మనకి టెంప్లెట్ లో అప్డేట్ చేద్దాం. సో యూజర్ డేటా అప్డేటెడ్. సో రిమైనింగ్ సెట్టింగ్స్ అన్ని ఆల్ సేమ్ ఉంటాయి. ప్రీవియస్ గా మనం సెలెక్ట్ చేసుకుని ఎడిట్ చేయాలనుకుంటే ఎడిట్ చేసుకోవచ్చు, బట్ ఇవన్నీ మనకు అవసరం లేదు. కింద అడ్వాన్స్డ్ లోకి వచ్చేసి మనం ఏం చేస్తామంటానండి, యూజర్ డేటాకి వెళ్దాం. యూజర్ డేటాలో మనం యాడ్ చేసేద్దాం. సో EC2 లాంచ్ అయినప్పుడల్లా ఈ యూజర్ డేటా ఎగ్జిక్యూట్ అవుతుంది ఆటో స్కేలింగ్ గ్రూప్ ద్వారా. సో ఏం కమాండ్స్ వస్తున్నాయి అనేటువంటిది ఒకసారి చూద్దామండి. సింపుల్ గా నార్మల్ షెల్ స్క్రిప్ట్ అయితే యాడ్ చేస్తున్నాం. ఇందులో మీరు చెక్ చేస్తే కనుక జస్ట్ install HTTPD చేస్తున్నాం అండ్ HTTPDని ఎనేబుల్ చేస్తున్నాం, స్టార్ట్ చేస్తున్నాం అంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి జస్ట్ ఒక చిన్న వెబ్ పేజ్ అయితే యాడ్ చేస్తున్నాం. index.html లో ఐఎమ్ ఫ్రమ్ ఆటో స్కేలింగ్ సర్వర్స్ అని చెప్పేసి జస్ట్ చిన్న వెబ్ పేజ్ అయితే యాడ్ చేస్తున్నాం. ఎవ్రీ టైం EC2 లాంచ్ అయినప్పుడు ఏమవుతుందంటే మీకు ఈ కమాండ్స్ అని ఎగ్జిక్యూట్ అయ్యి మనకి వెబ్ సర్వర్ ఆటోమేటిక్గా రన్ అవుతూ కనిపిస్తుంది. లేదు నార్మల్గా మీరు EC2 కాకుండా మీరు ఒక AMI అనేటువంటి క్రియేట్ చేసి AMI కనుక సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, సో అప్పుడు మీరు ఇక్కడ యూజర్ డేటా యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ మీకు కాన్ఫిగర్ అయ్యే వస్తుంది కాబట్టి అగైన్ ఇక్కడ చేయాల్సిన అవసరం అయితే ఉండదు అన్నమాట. సో క్రియేట్ ఏ టెంప్లెట్ వెర్షన్. సో ఇప్పుడు చెక్ చేస్తే మనకి సెకండ్ వెర్షన్ క్రియేట్ అయిందండి. మీకు ఇందులో వచ్చేసి డిఫాల్ట్ వెర్షన్ ఏమో 1 ఉంది, లేటెస్ట్ వెర్షన్ వచ్చి 2 ఉందండి.
మీకు ఎవ్రీ టైమ్ న్యూ ఇన్స్టెన్సెస్ లాంచ్ అవుతున్నప్పుడు డిఫాల్ట్ వెర్షన్ యూజ్ చేసుకుంటుంది. సో అందు గురించి మీరేం చేయాలి అని అంటే యాక్షన్స్లో ఇక్కడ మీకు సెట్ డిఫాల్ట్ వెర్షన్ అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీరు డిఫాల్ట్ వెర్షన్ మీరు చేంజ్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ 1 ఉంది, దాని నుంచి కూడా మనం 2 కింద చేంజ్ చేస్తున్నాం. అట్లా మీ ఏ వెర్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలనుకుంటే డిఫాల్ట్గా ఆ వెర్షన్ మీరు చూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ విధంగా మీరు దీన్ని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీకు సో ఇవన్నీ కూడా డిఫరెంట్ లాంచ్ టెంప్లెట్స్. ఇప్పుడు ఒక ఆటో స్కేలింగ్ గ్రూప్ క్రియేట్ చేద్దామండి. ఆటో స్కేలింగ్ గ్రూప్ లో ఆల్రెడీ ఒకటి కనిపిస్తుంది, ఇది మన సెషన్ స్టికీనెస్ తో క్రియేట్ అయింది. బట్ దీని గురించి అండి మనం చెక్ చేద్దాం. సో లెట్స్ క్రియేట్ అనదర్ ఆటో స్కేలింగ్ గ్రూప్. సో AST డెమో. సో లాంచ్ టెంప్లెట్ అడుగుతుంది చూసారా. సో లాంచ్ టెంప్లెట్. సో ఇక్కడ చెక్ చేస్తే చూడండి. సో లాంచ్ కాన్ఫిగరేషన్స్ గురించి కూడా ఒక మెసేజ్ అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో లాంచ్ కాన్ఫిగరేషన్స్ అవైలబుల్గా ఉన్నాయి, కానీ కన్సోల్ ద్వారా అవైలబుల్గా లేవు. CLI నుంచి మాత్రమే అవైలబుల్గా ఉంది. అది కూడా ఇప్పటి వరకు అంటే December 31st వరకు మాత్రమే మీకు అవి కనిపిస్తూ ఉంటాయి. సో లాంచ్ టెంప్లెట్లో మనం క్రియేట్ చేసిన సెలెక్ట్ చేసుకుందాం, AST డెమో. సో డిఫాల్ట్ వెర్షన్ చూడండి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. 2 వెర్షన్ అయితే కనిపిస్తుంది. డిఫాల్ట్ 2 వచ్చేసింది, బట్ మనం చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్. సో మనం సెలెక్ట్ చేసిన దాని ప్రకారం VPC ఇవన్నీ వస్తాయి. అండ్ click on next. Okay, available zones and subnets. సో EC2 ఇన్స్టెన్సెస్ లాంచ్ అవుతున్నప్పుడు ఏ అవైలబిలిటీ జోన్స్ లో లాంచ్ అవ్వాలి అనేటువంటిది కూడా మీకు ఇక్కడ ఉంటుందండి. మీరు ఈ సెలెక్షన్ బట్టి కూడా మీకు ఆ సబ్నెట్స్ లోనే లాంచ్ అయ్యేటప్పుడు అక్కడ మాత్రమే లాంచ్ చేస్తాయండి. సో ఏమైనా సెట్టింగ్స్ మీరు ఓవర్ రైట్ చేసుకోవాలంటే ఇక్కడ మీరు ఓవర్ రైట్ చేసుకోవచ్చు. బట్ నేనైతే కంటిన్యూ చేస్తున్నాను. క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ఇది వచ్చేసి లోడ్ బ్యాలెన్సర్ గురించి అండి. మీకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. లోడ్ బ్యాలెన్సర్ లేకుండా మీరు సెటప్ చేసుకోవచ్చు, లోడ్ బ్యాలెన్సర్ ఎగ్జిస్టింగ్ లోడ్ బ్యాలెన్సర్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే న్యూ లోడ్ బ్యాలెన్సర్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. మనం ఏం చేద్దామంటే న్యూ లోడ్ బ్యాలెన్సర్ అయితే తీసుకుంటున్నాను. సో న్యూ లోడ్ బ్యాలెన్సర్, అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ ఆర్ ద నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్, ALB తీసుకుందాం. సో AST డెమో 1. ఓకే, నేమ్ ఆటోమేటిక్ వాడేస్తున్నాడు. డెమో LB అని యాడ్ చేసుకుందాం. సో ఆటో స్కేలింగ్ డెమో లోడ్ బ్యాలెన్సర్. ఫైన్. సో ఇంటర్నల్ లోడ్ బ్యాలెన్సర్ ఇంటర్నెట్ ఫేసింగ్. సో బయట నుంచి కనెక్ట్ అయ్యేదానికి మనకి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇంటర్నెట్ ఫేసింగ్ తీసుకుందాం. సో VPC వచ్చేసి డిఫాల్ట్ VPC ఆల్రెడీ సెలెక్ట్ అయింది. అండ్ ఇక్కడ సబ్నెట్స్ కూడా సెలెక్ట్ అయ్యాలి. మీకు కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ లిజనర్ వచ్చేసి బై డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ 80 ఉంది. సో దీని మీద ఫస్ట్ ఎనేబుల్ చేద్దాం, తర్వాత మనం HTTPS ఎనేబుల్ చేసాం 443 కూడా చెక్ చేద్దాం. సో ఇక్కడ మీరు చెక్ చేస్తే కనుక డిఫాల్ట్ రౌటింగ్ ఫార్వర్డ్ టు సెలెక్ట్. ఓకే, క్రియేట్ న్యూ టార్గెట్ గ్రూప్, ఎందుకంటే ఏ టార్గెట్ గ్రూప్ లేదు కాబట్టి. సో AST డెమో TG అని యాడ్ చేస్తాను. టార్గెట్ గ్రూప్ 1, ఒక టార్గెట్ గ్రూప్, ఒక లోడ్ బ్యాలెన్సర్ కూడా క్రియేట్ అయిపోతుందండి. సో మీరు ఇక్కడ చెక్ చేస్తే హెల్త్ చెక్స్ అనేవి కనిపిస్తున్నాయి. EC2 హెల్త్ చెక్స్ ఆల్వేస్ మీకు ఎనేబుల్గా ఉంటాయి. లోడ్ బ్యాలెన్సర్ నుంచి కూడా మీకు హెల్త్ చెక్స్ చేసుకోవాలంటే బేస్డ్ ఆన్ మీకు సర్వర్స్ అవైలబిలిటీని బట్టి కూడా హెల్త్ చెక్ చేస్తూ ఉంటుంది. ఇన్ కేస్ హెల్తీగా లేకపోతే కనుక మీకు EC2 ఇన్స్టెన్సెస్ అనేటువంటిది మీకు టెర్మినేట్ చేసేస్తూ ఉంటుందండి. సో హెల్త్ చెక్ గ్రేస్ పీరియడ్, మన కూల్ డౌన్ పీరియడ్ అని చెప్పుకుంటున్నాం కదండి. సో కూల్ డౌన్ పీరియడ్ మీకు లెట్స్ సే ఇది మీకు 30 seconds చేంజ్ చేసేస్తాను. సో క్లిక్ ఆన్ నెక్స్ట్. సో డిజైర్డ్ కెపాసిటీ మినిమం అండ్ మాక్సిమం. సో డిజైర్డ్ లో మనం ఏం చేద్దామంటే ఒక 3 ఇన్స్టెన్సెస్ తీసుకుందాం. ఇమీడియట్ గా 3 లాంచ్ అవుతాయి. మినిమం 1 ఉంచండి, మాక్సిమం 5 పెట్టుకోండి. సో ఇమీడియట్ గా ఆటో స్కేలింగ్ గ్రూప్ క్రియేట్ చేయగానే మీకు 3 క్రియేట్ అవుతాయండి. సో మీకు స్కేల్ ఇన్ అవుతున్నప్పుడే 1 వరకు మినిమం వస్తుంది, 1 ఎప్పుడు రన్ అవుతుంది, మాక్సిమం వెళ్ళినప్పుడు 5 వరకు వెళ్తుంది అనమాట. సో అగైన్ ఇక్కడ స్కేలింగ్ పాలసీస్ మీరు సెటప్ చేసుకోవచ్చు, బట్ ఇప్పటి వరకు మాత్రం నన్నే పెట్టుకోండి, మనం తర్వాత ఎనేబుల్ చేద్దాం. సో క్లిక్ ఆన్ నెక్స్ట్. ఎప్పుడైతే మీకు స్కేలింగ్ యాక్టివిటీ జరుగుతుందో అప్పుడు మీకు నోటిఫికేషన్స్ రావాలి అంటే SMS నుంచి ఈమెయిల్స్ కానీ మెసేజెస్ కానీ మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అండి. సో ఎక్కడ మీకు నోటిఫికేషన్ అనేటువంటి వర్డ్ వచ్చినా మీకు AWS లో సింపుల్ నోటిఫికేషన్ సర్వీస్ అనేటువంటి ఉంటుంది, ఆ సర్వీసే యూజ్ అవుతుందండి. క్లిక్ ఆన్ నెక్స్ట్. సో నెక్స్ట్. సో దట్స్ ఇట్. ఒకసారి రివ్యూ చేసుకొని ఒకసారి క్రియేట్ చేసేసేయండి. క్రియేట్ ఆటో స్కేలింగ్. లాంచ్ చేయగానే ఇమ్మీడియట్ గా మీకు 3 సర్వర్స్ అయితే లాంచ్ అవుతాయండి. సో చూద్దాం, మన EC2 కన్సోల్కి అయితే వెళ్ళిపోదామండి. EC2. సో EC2లో చెక్ చేస్తే మనకి సో ఆల్రెడీ 6 ఇన్స్టెన్సెస్ అయితే రన్ అవుతున్నాయి. 6 ఇన్స్టెన్సెస్ దేనికంటే ఇవన్నీ కూడా మనం సెషన్ స్టికీనెస్ లో క్రియేట్ చేసినాం అనమాట. సో ఇవి కాకుండా మనకు కొత్తగా క్రియేట్ అయ్యేటువంటి EC2 ఇన్స్టెన్సెస్ కూడా వస్తాయి. టోటల్ మీకు చెక్ చేస్తే 8 వస్తున్నాయండి. అండ్ 8లో మీకు 2 నేమ్ లేకుండా ఉన్నాయి. ఐ థింక్ నేమ్ లేకుండా ఉన్నవి మనం ట్యాగ్ నేమ్ యాడ్ చేయలేదు కాబట్టి ఆటో స్కేలింగ్ గ్రూప్ లో మీకు నేమ్స్ అనేవి రావట్లేదు. బట్ అక్కడ ఆటో స్కేలింగ్ గ్రూప్ లో ట్యాగ్ నేమ్స్ యాడ్ చేసుకుంటే AST డెమో
డెమోలో మీకు ట్యాగ్స్ కనిపిస్తాయండి. ట్యాగ్స్ ఉన్నాయి చూసారా? ఈ ట్యాగ్స్ లో కనుక మీరు సమ్ నేమ్ ట్యాగ్స్ అనేవి కనుక యాడ్ చేసుకున్నారనుకోండి. సో ASG డెమో EC2s. సో క్రియేట్ అయ్యేటప్పుడు న్యూ EC2 ఇన్స్టెన్సెస్ అన్నిటి కూడా ఈ ట్యాగ్ అనేటువంటిది అప్లై అయిపోతుందండి. అప్డేట్. సో EC2 ఇన్స్టెన్సెస్ లో కరెంట్లీ మనకి టోటల్ 8 ఇన్స్టెన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. లెట్స్ రిఫ్రెష్ వన్స్. టోటల్ మనం 9 ఇన్స్టెన్సెస్ కదండి. సో 9 ఇన్స్టెన్సెస్ కూడా మనకి లాంచ్ అయిపోతున్నాయి. సో ఈ రిమైనింగ్ ఈ 6 అన్ని కూడానండి మీకు క్లౌడ్ ఫార్మేషన్ నుంచి క్రియేట్ అయినాయి. ఈ 3 EC2 ఇన్స్టెన్సెస్ కూడా మీకు ఇప్పుడు మనం క్రియేట్ చేసినటువంటి ఆటో స్కేలింగ్ గ్రూప్ ద్వారా లాంచ్ అయినటువంటి ఇన్స్టెన్సెస్ అనమాట. సో అగైన్ ఇది మీరు ఎక్కడ చెక్ చేసుకోవచ్చు అంటే ఆటో స్కేలింగ్ గ్రూప్ లో మీకు ఎవ్రీ ఆటో స్కేలింగ్ గ్రూప్ లో కూడా ఇన్స్టెన్స్ మేనేజ్మెంట్ ఉంటుంది. అందులో మీకు ఏ ఇన్స్టెన్సెస్ ఈ గ్రూప్ లో నుంచి లాంచ్ అయిన అనేటువంటివి కనిపిస్తాయి అన్నమాట. సో ఇవన్నీ వర్కింగ్ లో ఉంటే మీకు హెల్దీ స్టేట్ లో కనిపిస్తాయి అండ్ ఇన్ సర్వీస్ స్టేట్ లో కనిపిస్తాయండి. సేమ్ అట్లానే సెకండ్ ఆటో స్కేలింగ్ సెషన్ స్టికినెస్ కి వెళ్ళినా మీకు ఇక్కడ కూడా ఇన్స్టెన్స్ మేనేజ్మెంట్ ఉంటుంది. సో టోటల్ చెక్ చేస్తే 6 EC2 ఇన్స్టెన్సెస్ మీకు ఇవన్నీ క్లౌడ్ ఫార్మేషన్ క్రియేట్ అయినాయి. సో దెన్ మీకు నార్మల్ AST డెమో వచ్చేసి మనం క్రియేట్ చేస్తున్నాను. ఒకసారి మనం EC2 ఇన్స్టెన్సెస్ కి వెళ్ళి ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్కి వెళ్దాం. ఒక లోడ్ బ్యాలెన్సర్ వచ్చేసి క్లౌడ్ ఫార్మేషన్ నుంచి క్రియేట్ అయింది. AST డెమో LB వచ్చేసి మనం ఆటో స్కేలింగ్ గ్రూప్ నుంచి కూడా క్రియేట్ చేస్తున్నాం. సో మనం ఇక్కడ సెషన్ స్టికినెస్ క్రియేట్ అయింది, ఒకసారి కాపీ చేసుకోండి. బిఫోర్ దట్ ఒకసారి సెక్యూరిటీ గ్రూప్ లో పోర్ట్ ఎలా ఉందో లేదో కూడా చెక్ చేద్దాం. సెక్యూరిటీలో సెక్యూరిటీ గ్రూప్ మోస్ట్లీ పోర్ట్ నెంబర్ ఎలా ఉంటుంది, పోర్ట్ నెంబర్ 80, బట్ అయినా ఒకసారి చెక్ చేద్దాం. పోర్ట్ నెంబర్ 80 అయితే అలౌడ్ అయితే కనిపిస్తుంది. ఫైన్. ఒకసారి రీఫ్రెష్ చేసి URL అయితే పేస్ట్ చేయండి. సో చూస్తే చాలా బాగా కనిపిస్తుంది మనకి. సో చూడండి, ఎవ్రీ టైం రీఫ్రెష్ చేసినప్పుడు ఏంటంటే ఫర్ ఈజీ అండర్స్టాండింగ్ కోసం నేను కలర్స్ అనేవి వేరువేరుగా పెట్టాం. సో ఇక్కడ చూస్తే మీకు ఇన్స్టెన్స్ ఐడి చేంజ్ అవుతూ ఉంటుంది. 7960 2371 అండ్ 661FE 2CDE ఇట్లా ఎవ్రీ టైం మీరు రీఫ్రెష్ చేసినప్పుడల్లా చూడండి ఒక న్యూ EC2 ఇన్స్టెన్స్ కి కనెక్ట్ అవుతున్నారు. బ్యాక్ ఎండ్ లో వేరు ఇన్స్టెన్సెస్ కి మనకు కనెక్ట్ అవుతుంది. అసలు EC2 ఇన్స్టెన్సెస్ కరెక్ట్ అయినా కాదా అనేటువంటి చెక్ అనేటువంటి మీరు చేయాలి అనుకుంటే మీరు ఏం చేస్తారంటే మనకు ఉన్నటువంటి వెబ్ సర్వర్స్ అన్ని కూడా పబ్లిక్ IP కాపీ చేసుకోండి. ఒక్కొక్క సర్వర్ని కూడా మీరు చెక్ చేస్తూ ఉండండి. సో ఈ ఇన్స్టెన్స్ కి మీకు గ్రీన్ కలర్ వస్తుంది అండ్ సెకండ్ సర్వర్ కి సో సమ్ వేరే కలర్ వస్తుంది అండ్ థర్డ్ సర్వర్ కి అట్లా మీకు ఒక్కొక్క ఇన్స్టెన్స్ కి కూడా ఒక్కొక్క కలర్ అయితే మనం యాడ్ చేస్తాం అండ్ ఇన్స్టెన్స్ ఐడి కూడా మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఎవ్రీ టైం మీరు రీఫ్రెష్ చేసినప్పుడల్లా లోడ్ బ్యాలెన్స్ ఎండ్ పాయింట్ ని మీకు న్యూ కలర్ అయితే వస్తుంది. అంటే ఎవ్రీ టైమ్ కూడా మీకు న్యూ సర్వర్ కనెక్టివిటీ వస్తుంది అనమాట. సో దీనివల్ల ఏంటంటే మీకు సర్వర్ లెవెల్లో సెషన్ మెయింటైన్ చేశారనుకోండి, సో ఎవ్రీ టైం వాళ్ళు కనెక్ట్ అవుతున్నప్పుడల్లా లేకపోతే రీఫ్రెష్ చేసినప్పుడల్లా కూడా ఒక న్యూ EC2 ఇన్స్టెన్స్ కనెక్ట్ అవుతుంది. దానివల్ల ఎవ్రీ టైం వాళ్ళని లాగిన్ అయితే అడుగుతూ ఉంటుంది. అయితే ఈ ప్రాబ్లమ్ మనం ఎట్లా ఓవర్కమ్ చేయాలి అని అంటే మనకి ఇప్పుడు అప్లికేషన్లో నేను డెవలప్మెంట్ ఏం చేయలేదు, సెపరేట్ సెషన్స్ మెయింటైన్ చేసేదాన్ని. కానీ మనం దీన్ని ALBలో సెషన్ స్టికినెస్ లో మనం ఇది ఎనేబుల్ చేసుకోవచ్చు అండి. సో దాని గురించి ఏంటి అని అంటే లోడ్ బ్యాలెన్సర్కి వెళ్ళండి. లోడ్ బ్యాలెన్సర్ లో మీ సెషన్ స్టికినెస్ లోడ్ బ్యాలెన్సర్ సెలెక్ట్ చేసుకోండి. ఇందులో మీకు లిజనర్స్ లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు టార్గెట్ గ్రూప్ ఉంటుంది. సో టార్గెట్ గ్రూప్ లో మీరు ఇక్కడ చెక్ చేస్తే గ్రూప్ లెవెల్ స్టికినెస్ ప్రెసెంట్ వచ్చేసి ఆఫ్ లో ఉందన్నమాట. సో దీన్ని మీరు ఎడిట్ చేసి ఆన్ చేసుకుంటే మీకు మీరు ఎన్నైతే సెకండ్స్ యాడ్ చేస్తారో అన్ని సెకండ్స్ వరకు కూడానండి అట్రిబ్యూట్స్ లో ఉంటుంది. సెషన్ స్టికినెస్ టాప్ లో ఉందన్నమాట, ఆఫ్ లో ఉంది. ఎడిట్ స్టికినెస్ ఎనేబుల్ చేసుకుంటున్నారు. టోటల్ టైం వచ్చేసి 1 సెకండ్ టు 7 days అయితే ఉంది. సో ఇక్కడ మనం జస్ట్ సెకండ్స్ లో తీసుకుందాం. సెకండ్స్ లో జస్ట్ 15 seconds వరకు మాత్రం పెడుతున్నాం. సో వన్స్ మనకు కనెక్ట్ అయిన తర్వాత 15 seconds వరకు కూడా మీకు సేమ్ సర్వర్ కి మనకు కనెక్ట్ అవుతూ ఉంటాం. మనం ఇప్పుడే యాడ్ చేసాం బట్ కొంచెం టైం అయితే పడుతుంది అప్డేట్ అవ్వడానికి, బట్ అయినా స్టిల్ ఒకసారి రీఫ్రెష్ చేస్తానండి. ఫస్ట్ ఒకసారి నేను ఇన్స్పెక్ట్ చేసి చూపిస్తాను మీకు బిఫోర్ రీఫ్రెషింగ్. ఇక్కడ మీకు స్టోరేజ్ లో చెక్ చేస్తే మీకు కుకీస్ అనేవి కనిపిస్తున్నాయి. సో ఈ కుకీస్ అనేటువంటి సెక్షన్ లో మీకు ఎటువంటి కుకీస్ కూడా రైట్ సైడ్ కనిపించడం లేదు. కానీ నేను ఇప్పుడు రీఫ్రెష్ చేశాను అనుకోండి, మనకి ఇక్కడ కుకీ అయితే యాడ్ అవుతుంది. చూద్దాం, రీఫ్రెష్ చేస్తున్నాను. చూడండి, కుకీస్ లోకి వెళ్దాం. కుకీస్ లో మీ లోడ్ బ్యాలెన్స్ ఎండ్ పాయింట్ ఉంది. సో ఇప్పుడు చెక్ చేస్తే మీకు రైట్ సైడ్ సమ్ కుకీస్ వస్తున్నాయి. సో ఈ కుకీస్ ఏంటి అని అంటే మీకు లోడ్ బ్యాలెన్సెస్ సెటప్ చేసే కుకీస్ అనమాట అండి. మీకు కుకీస్ లో ఏం ఇన్ఫర్మేషన్ ఉంటుంది అని అంటే కుకీ ఎంతవరకు వ్యాలిడ్ గా ఉండాలి, దీని ఎక్స్పైరీ టైం ఎంత,
సో ఈ టైం అయ్యేంత వరకు కూడా మీకు ఏమంటే ఇది మీకు జిఎంటీలో ఉంది. సో జిఎంటీ మీకు టైం ఎక్స్పైర్ అయ్యేంత వరకు కూడా మీకు సేమ్ సర్వర్కి అయితే కనెక్టివిటీ అవుతుంది. మనం ఏమనుకున్నామండి 15 సెకండ్స్ వరకు అనుకున్నాం కదా. సో 15 సెకండ్స్ వరకు కూడా మీకు సేమ్ సర్వర్కి కనెక్ట్ అవుతూ ఉంటుందండి. ఆఫ్టర్ 15 సెకండ్స్ మాత్రమే మీకు ఆ కుకీ ఎక్స్పైర్ అవుతుంది. కుకీ ఎక్స్పైర్ అయిన తర్వాత మళ్ళీ కొత్త కుకీ తెచ్చుకుంటుంది. సో అట్లా మీకు ఎవ్రీ 15 సెకండ్స్కి కూడా న్యూ సర్వర్కి వెళ్ళొచ్చు, లేదంటే సేమ్ సర్వర్లోనే ఉండొచ్చు. అది బేస్డ్ ఆన్ లోడ్ బ్యాలెన్సర్ షేర్ చేసే దాన్ని బట్టి కూడా ఉంటుందండి. సో ఐ థింక్ హోప్ ఇదంతా మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఎనీ క్వశ్చన్స్ అండి ఇన్ దిస్ ఏరియా మీకు సెషన్ స్టిక్కీనెస్ మీద? ఒక 15 సెకండ్స్ అయ్యేంత వరకు కూడా మనకి ఇదే ఉంటుంది. 15 సెకండ్స్ అయిన తర్వాత మనకి ఇది అప్డేట్ అవుతుందండి కుకీ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత. లేదు అనంటే మీరు జస్ట్ టెస్ట్ చేయాలంటే ఇన్స్పెక్ట్లోకి వెళ్ళి స్టోరేజ్లోకి వెళ్ళి కుకీస్ అన్ని కూడా డిలీట్ చేసేయండి. డిలీట్ ఆల్ సెషన్ కుకీస్. రీఫ్రెష్ చేయండి. సో 2 డిలీట్ చేస్తాం. రీఫ్రెష్ చేయండి. రీఫ్రెష్ చేసినా మళ్ళీ ఇమీడియట్‌గా న్యూ ఇన్స్టెన్స్‌కి వెళ్తుంది. మళ్ళీ కుకీస్‌కి వెళ్తున్నాను. సో డిలీట్ చేస్తాం. డిలీట్ ఆల్. రిఫ్రెష్ చేయండి. మళ్ళీ వేరే సర్వర్‌కి వెళ్తుంది. సో ఇట్లా మీకు సెషన్ అనేటువంటిది ఉంటుంది. సో ఇది మీకు సెషన్ స్టిక్కీనెస్ గురించి అండి. సో మనం ఏం చేద్దామంటే ఏదైతే క్లౌడ్ ఫార్మేషన్ మనం లాంచ్ చేసామో ఫ్రమ్ ద సెషన్ స్టిక్కీనెస్, సో దాన్ని ఫస్ట్ డిలీట్ చేసేద్దాం. సో డిలీట్ మనం ఆటో స్కేలింగ్ డెమోని అయితే కంటిన్యూ చేద్దాం. ఓకే. సో ఇది డిలీట్ అవుతూ ఉంటుంది. ఫైన్. సో మనం మన టార్గెట్ గ్రూప్‌కి మన సర్వర్స్‌కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చెక్ చేయండి. సెకండ్ సర్వర్ కనిపిస్తుంది కదా. సెకండ్ లోడ్ బ్యాలెన్సర్. ఈ లోడ్ బ్యాలెన్సర్ యూఆర్ఎల్ కాపీ చేసుకొని మనం చెక్ చేద్దాం. పోర్ట్ నెంబర్ 80 ఆల్రెడీ ఓపెన్ చేసాం కాబట్టి చెక్ చేస్తే మీకు ఐఎమ్ ఫ్రమ్ ఆటో స్కేలింగ్ సర్వర్స్ అయితే కనిపిస్తుంది. ఇది మనం యాడ్ చేసిన టెక్స్టే వయా ద యూజర్ డేటా. సో ఫస్ట్ ఆటో స్కేలింగ్ గ్రూప్స్‌కి వెళ్దామండి. ఆటో స్కేలింగ్ గ్రూప్‌లో ఇంకా మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అనంటే ఏఎస్టీ డెమో. ఇక్కడ ఇన్స్టెన్స్ మేనేజ్మెంట్‌లో ఎన్ని ఇన్స్టెన్సెస్ మీకు లాంచ్ అయ్యాయనేటువంటివి కనిపిస్తున్నాయి. అండ్ దీనితో పాటు మీకేమైనా లైఫ్ స్టైల్ లూప్స్ యాడ్ చేసుకోవాలంటే మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇట్లా కనిపిస్తుంది. అండ్ దెన్ యాక్టివిటీ అనేటువంటి దాంట్లో మీకు టోటల్ ఎన్ని యాక్టివిటీస్ అనేవి జరిగినాయి ఇవన్నీ కూడా మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో చెక్ చేస్తే మనకి చాలా ఫెయిల్యూర్స్ అయితే కనిపిస్తున్నాయి. బట్ ఫైనల్లీ 3 ఇన్స్టెన్సెస్ అయితే మనకి లాంచ్ అయ్యి ఉన్నాయి. సో చూడండి మనకి ఎందుకు ఫెయిల్ అయింది. సో 1C అనేటువంటి మనం సెలెక్ట్ చేసాం కదండీ. సో 1C అనేటువంటి సెలెక్ట్ చేయడం వల్ల 1Cలో కెపాసిటీ అవైలబుల్‌గా లేదు. సో అందు గురించి ఇది మనకి ఫెయిల్యూర్ అయితే అవుతుంది. సో ఒకసారి మనం ఆటో స్కేలింగ్ గ్రూప్‌ని అప్డేట్ చేద్దాం. లేదంటే ఫెయిల్యూర్స్ వస్తూనే ఉంటాయి. సో లెట్ us అప్డేట్ నెట్వర్కింగ్. సబ్‌నెట్స్‌లో 1Cని తీసేద్దామండి. ఎందుకంటే 1Cలో మనకి అంత అవైలబిలిటీ ఉండదు ముంబై రీజియన్‌లో. సో ఫస్ట్ 2 అవైలబిలిటీ జోన్స్‌లోనే ఎక్కువ కెపాసిటీ ఉంటుంది. ఇవి రెండే తీసుకుందాం. అప్డేట్. ఓకే. ఫైన్. సో యాక్టివిటీలో ఇప్పుడు మనకి అప్డేట్ అవుతూ ఉంటాయి. మీరు చెక్ చేస్తే చాలా ఫెయిల్‌లున్నాయి. సో ఓకే. ఫైన్ బానే ఉంది. సో ఇక్కడ మీకు ఆటో స్కేలింగ్ గ్రూప్‌లో జరిగేటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా మీకు ఈ సెక్షన్‌లోనైతే కనిపిస్తూ ఉంటాయండి. మీరేం చేస్తారంటే ఇప్పుడు మన దగ్గర ఒక ఇన్స్టెన్స్ మేనేజ్మెంట్‌లో ఇన్స్టెన్సెస్ ఉన్నాయి కదండీ. ఒక EC2 ఇన్స్టెన్స్‌ని యాక్షన్స్‌లో సెట్ స్కేలింగ్ ప్రొటెక్షన్ ఇక్కడి నుంచి కాదు EC2 నుంచి కూడా ఒక EC2 ఇన్స్టెన్స్‌ని డిలీట్ చేసేద్దాం. సో డిలీట్ చేసినప్పుడు ఎట్లా ఇది లైక్ మినిమమ్ ఎంత యాడ్ చేసామండి? మినిమమ్ వచ్చేసి 1 యాడ్ చేసాం కాబట్టి మీకెప్పుడు మినిమమ్ 1 మెయింటైన్ అయ్యేలాగా మాత్రమే ఉంటుందండి. సో కాబట్టి మనం ఒక ఇన్స్టెన్స్ డిలీట్ చేసినా ఒక న్యూ ఇన్స్టెన్స్ లాంచ్ అవ్వదు. అన్‌లెస్ దేర్ ఈస్ మనకి లోడ్ ఎక్కువ పెరుగుతూ ఉండకపోతే. సో ఇంకా మనం వచ్చేసి జస్ట్ ఆటో స్కేలింగ్ గ్రూప్ ఒకటే యాడ్ చేసామండి. ఇందులో ఇంకా స్కేలింగ్ పాలిసీస్ ఏమి యాడ్ చేయలే. సో స్కేలింగ్ పాలిసీస్ ఏమన్నా యాడ్ చేయాలనుకుంటే మీకు ఇక్కడ ఆటోమేటిక్ స్కేలింగ్ అనేటువంటిది కనిపిస్తుందండి. సో ఈ ఆటో స్కేలింగ్ పాలిసీలో మీకు డైనమిక్ స్కేలింగ్ కనిపిస్తుంది, ప్రెడిక్టివ్ స్కేలింగ్ కనిపిస్తుంది, షెడ్యూల్డ్ యాక్షన్స్ కూడా మీకు కనిపిస్తున్నాయి. బేస్డ్ ఆన్ మనం డిస్కస్ చేసిన వాటి ప్రకారం మీరు ఇక్కడి నుంచి యాడ్ చేసుకునేటువంటి ఆప్షన్స్ అయితే మీకు ఉన్నాయన్నమాట. సో డైనమిక్ స్కేలింగ్ పాలిసీ ఒకటి యాడ్ చేద్దాం. క్రియేట్ ఎ డైనమిక్ స్కేలింగ్ పాలిసీ. సో చూస్తే మీకు టార్గెట్ ట్రాకింగ్ ఆర్ స్టెప్ స్కేలింగ్ ఆర్ సింపుల్ స్కేలింగ్. సింపుల్ స్కేలింగ్ తీసుకోండి. సో టార్గెట్ ట్రాకింగ్ ఎప్పుడైతే మనకి లోడ్ పెరుగుతుందో ఆ లోడ్ పెరుగుతున్నప్పుడు మనకి స్కేల్ అవుట్ చేసేదానికి పెడదాం. సో స్కేల్ అవుట్ పాలసీ. సో క్లౌడ్ వాచ్ అలారం ఉండాలండి. ఎందుకంటే క్లౌడ్ వాచ్ మానిటరింగ్ మెట్రిక్ లేకుండా ఇది ఐడెంటిఫై చేయలేదు. సో లెట్ us క్రియేట్ ఎ క్లౌడ్ వాచ్ అలారం. సో సెలెక్ట్ మెట్రిక్.
మెట్రిక్ వచ్చేసి మీకు EC2 లోపల ఉంటుందండి. EC2 లోపల పర్ ఇన్స్టెన్స్ మెట్రిక్స్ కాదు, ఎందుకంటే మేము ఆటో స్కేలింగ్ గ్రూప్ లెవెల్లో చేస్తున్నాం కాబట్టి యూ హ్యావ్ టు చూస్ ద ఆటో స్కేలింగ్ గ్రూప్ అనమాట అండి. బై ఆటో స్కేలింగ్ గ్రూప్ మీ ఇక్కడ ఆటో స్కేలింగ్ నేమ్ వస్తుంది, మనం క్రియేట్ చేసిన AST డెమోనే కాబట్టి. సో AST డెమో మనకు ఆల్రెడీ కనిపిస్తున్న రైట్ సైడ్ ఉన్నవన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉన్నటువంటి మెట్రిక్స్ అండి. ఇందులో CPU యూటిలైజేషన్ తీసుకోండి, సెలెక్ట్ మెట్రిక్. సో ఇందులో మీకు యావరేజ్ తీసుకోవాలా, సమ్ తీసుకోవాలా, మాక్సిమం తీసుకోవాలా, ఏం తీసుకోవాలను, యావరేజ్ తీసుకుందాం. సో యావరేజ్ ఆఫ్ 5 minutes తీసుకుంటే ఆర్ యావరేజ్ ఆఫ్ 1 minute తీసుకుంటూ ఉండండి. యావరేజ్ ఆఫ్ 1 minute తీసుకుంటే కనుక మీకు ఎప్పుడైతే గ్రేటర్ దాన్ 70% ఆర్ గ్రేటర్ దాన్ 80% వాల్యూ అనేటువంటిది వస్తుందో అప్పుడు అలారం ట్రిగర్ చేయమని మనం చెప్తున్నాం. సో ఎడిషనల్ కాన్ఫిగరేషన్ లో ఇటువంటి అలారమ్స్ ఎన్ని రావాలి, సో 1 వచ్చినప్పుడు యాక్ట్ చేయాలా, 2 వచ్చినప్పుడు యాక్ట్ చేయాలా, 3 వచ్చినప్పుడు యాక్ట్ చేయాలా అనేటువంటి దానికోసం మీకు డేటా పాయింట్ సెట్ చేసుకుంటారు. సో ప్రెసెంట్ అయితే 1 by 1 ఉంది, ఒకటి వస్తేనే మీకు అలారం అనేటువంటిది ట్రిగర్ అవుతుంది. సో ఎప్పుడైతే CPU యూటిలైజేషన్ అనేటువంటి గ్రేటర్ దాన్ 70% అవుతుందో క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ఇక్కడ మనం నోటిఫికేషన్స్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు అండి, బట్ ఇక్కడ మనం ఇవన్నీ అవసరం లేదు. లెట్ us రిమూవ్ దిస్. సింపుల్గా క్లిక్ ఆన్ నెక్స్ట్. అలారం నేమ్ వచ్చేసి హై CPU యూటిలైజేషన్. సో క్లిక్ ఆన్ నెక్స్ట్. ఒకసారి రివ్యూ చేసుకొని క్రియేట్ అలారం. ఓకే, సో అలారం అయితే క్రియేట్ చేశారు. సేమ్ ఒకసారి ఇక్కడికి వెళ్దాం. సో క్లౌడ్ వాచ్ అలారం మీరు ఒకసారి రిఫ్రెష్ చేసుకుంటే మీరు ఇప్పుడు క్రియేట్ చేసిన ఇక్కడ అప్డేట్ అవుతుంది హై CPU. సో ఓకే, 70% క్రాస్ అయింది. క్రాస్ అయినప్పుడు ఆటో స్కేలింగ్ గ్రూప్ ఏం చేయాలి, మీరు ఇక్కడ సమ్ యాక్షన్స్ కనిపిస్తున్నాయి. మీరు యాడ్ చేయాలనుకుంటున్నారా, రిమూవ్ చేయాలనుకుంటున్నారా, ఏం చేయాలనుకుంటున్నారు. సో ఎందుకంటే హై CPU వచ్చినప్పుడు యాడ్ చేయాలనుకుంటాం కాబట్టి యాడ్ 2 instances, 3 instances, 1 instance, ఎన్ని యూనిట్స్ యాడ్ చేసుకోవాలంటే అన్ని యూనిట్స్ మీరు మెన్షన్ చేయొచ్చు. లెట్ us యాడ్ ఓన్లీ 1. సో దెన్ ఆ తర్వాత కూల్ డౌన్ పీరియడ్ అండి, ఎంత టైం వరకు వెయిట్ చేయాలి. సో ఒక 1 minute వరకు వెయిట్ చేసేలాగా పెట్టుకుందాం. క్లిక్ ఆన్ క్రియేట్. సో ఇది ఏంటంటే మీకు స్కేల్ అవుట్ పాలసీ అండి, పెరగడానికి. మరి అట్లనే లోడ్ లేనప్పుడు తగ్గాలి కదండి, సో తగ్గడానికి కూడా మనం ఒక పాలసీ పెట్టుకోవాలి. సో క్రియేట్ డైనమిక్ స్కేలింగ్ పాలసీ, సింపుల్ స్కేలింగ్, స్కేల్ ఇన్ పాలసీ. ఇక్కడ కూడా మనం దీనికి కూడా అలారం సెటప్ చేసుకోవాలి. సో లో CPU యూటిలైజేషన్ కూడా ఒక అలారం అయితే క్రియేట్ చేయాలి. సెలెక్ట్ మెట్రిక్, EC2 ఆటో స్కేలింగ్ గ్రూప్, AST డెమోలో CPU యూటిలైజేషన్, సెలెక్ట్ మెట్రిక్. సో 1 minute. దెన్ ఇక్కడ వచ్చేసి ప్రీవియస్ గా మనం గ్రేటర్ దాన్ తీసుకున్నాం, బట్ ఇప్పుడు ఏం చేస్తామంటే లోయర్ తీసుకుంటామండి. సో లెట్స్ ఇక్కడ 70% యాడ్ చేసుకోండి, ఆర్ 50% తగ్గగానే ఒక EC2 ఇన్స్టెన్స్ రిమూవ్ అయ్యేలాగా మీరు యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో క్లిక్ ఆన్ నెక్స్ట్. సో అలారం నోటిఫికేషన్ ఏమి అవసరం లేదు. సో క్లిక్ ఆన్ నెక్స్ట్. లో CPU యూటిలైజేషన్, నెక్స్ట్ రివ్యూ అండ్ క్రియేట్. సో లో CPU కూడా మనం క్రియేట్ చేస్తామండి. సరే ఇక్కడికి వెళ్దాం, రీఫ్రెష్ చేద్దాం. సో లో CPU, ఓకే, లో CPU ఎప్పుడైతే మీకు లెస్ దెన్ 50% వస్తుందో అప్పుడు మీరు ఏం చేస్తారంటే రిమూవ్ 1 instance, రిమూవ్ అయ్యేలాగా మీరు పెట్టుకోవచ్చు అనమాట. సో అగైన్ కూల్ డౌన్ పీరియడ్ కూడా సమ్ 60 seconds వరకు మీరు పెట్టుకోండి. క్లిక్ ఆన్ క్రియేట్. సో ఇట్లా చేసినప్పుడు ఏమవుతుంది అంటేనండి మీకు ఈ స్కేల్ అవుట్ పాలసీ వచ్చి మనం ఇప్పుడు ఇందులో చెక్ చేయం, ఎందుకంటే ఇది మీకు మనం కెపాసిటీ అక్కడ మనకు లోడ్ అనేటువంటిది మీరు ఎక్స్ప్లిసిట్ గా ఇంక్రీజ్ చేయాలంటుంది. స్టార్టింగ్ లో మనం చేస్తాం చూసారో అట్లా మీకు లోడ్ అనేటువంటిది ఇంక్రీజ్ చేస్తూ ఉండాలి. సో ఇది మీకు లోడ్ ఇంక్రీజ్ చేసేదానికి నేను మీకు ఒక ప్రాజెక్ట్, ఒక గైడెడ్ వీడియో అండ్ రిలేటివ్ డాక్యుమెంటేషన్ ఇస్తాను. మీకు అందులో ఈ సర్వీసెస్ అన్ని కూడా యూస్ చేసి అక్కడ స్కేల్ అవుట్ పాలసీ మీద కూడా టెస్టింగ్ అనేటువంటిది ఉంటుందండి. బట్ ఇప్పటి వరకు మాత్రం మీకు ఏమొస్తుంది అని అంటే మనకు ఆల్రెడీ కూడా టోటల్ మన ఆటో స్కేలింగ్ గ్రూప్ యొక్క మానిటరింగ్ వచ్చేసి CPU యూటిలైజేషన్ చెక్ చేస్తే ఐ థింక్ ఇక్కడ CPU యూటిలైజేషన్ రావట్లేదు. బట్ ఒకసారి క్లౌడ్ వాచ్ లోకి వెళ్దాం. క్లౌడ్ వాచ్ ఓపెన్ చేసి metrics, all metrics, let's go to EC2 by auto scaling group. Auto scaling group లో CPU యూటిలైజేషన్, CPU యూటిలైజేషన్ ఎంత ఉందో చెక్ చేయండి. ఇక్కడ మీకు లైన్ తీసేసి నెంబర్ పెట్టుకోండి. చూస్తే మీకు 0.29% ఆఫ్ ది యూటిలైజేషన్, అంటే లెస్ దెన్ 50 అండి.
<50 కాబట్టి మనం ఎర్లియర్‌గా ఏవైతే అలారమ్స్ క్రియేట్ చేసామో ఈ లో సీపీయూ అనేటువంటిది మీకు అలర్ట్ అవుతదనమాట. హై సీపీయూ అంటే మీకు గ్రేటర్ థాన్ 70 వచ్చినప్పుడు మాత్రమే హై సీపీయూ. కానీ ఇది ఇప్పుడే క్రియేట్ చేసాం కాబట్టి ఇన్‌సఫిషియెంట్ డేటా అని వచ్చింది. ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. చూస్తే మీకు హై సీపీయూ ఓకే. ఎందుకంటే ఇది లెస్ థాన్ 70% లోనే ఉంది. కానీ లో సీపీయూ వచ్చేసి మీకు స్టిల్ ఇన్‌సఫిషియెంట్ డేటా. ఇది మీకు అలారం ట్రిగ్గర్ అవుతది. సో, అలారం ట్రిగ్గర్ అయిన వెంటనే ఏమవుతదనంటే మనకక్కడ 3 EC2 ఇన్స్టెన్సెస్ ఉన్నాయి కదండీ! ఈ ఆటో స్కేలింగ్ గ్రూప్‌లో ఇన్స్టెన్స్ మేనేజ్మెంట్‌లో. ఈ 3 EC2 ఇన్స్టెన్సెస్‌లో ఒక EC2 ఇన్స్టెన్స్ మీకు రిమూవ్ అయిపోతది. ఎందుకని రిమూవ్ అవుతదంటే మనం ఇక్కడ స్కేలింగ్ పాలిసీ యాడ్ చేసాం. బేస్డ్ ఆన్ స్కేలింగ్ పాలిసీ ప్రకారం లెస్ థాన్ 50% ఉంది. 50% ఉంది కాబట్టి ఒక యూనిట్ మనం రిమూవ్ చేసామని చెప్తాం కాబట్టి ఆ యూనిట్ మనకి ఇక్కడ రిమూవ్ అయితే అయిపోతది. బట్ ఇది రిమూవ్ అవ్వాలి అనంటే మీకు ఫస్ట్ ఇక్కడ ఈ అలారం అనేటువంటిది మీకు ట్రిగ్గర్ అవ్వాలండి. సో, ఇన్‌సఫిషియెంట్ డేటా మీరు చూస్తే ఇన్ అలారం వచ్చేసింది చూసారా? సో, ఇన్ అలారం వచ్చింది కాబట్టి ఇమ్మీడియేట్‌గా మీకు అక్కడ కూడా ట్రిగ్గర్ అవుతది. మేబీ ఒక 30 సెకండ్స్ అట్లా డిలే ఉండొచ్చేమో గానీ. బట్ చూడండి ఇక్కడ ఇమ్మీడియేట్‌గా మీకు టెర్మినేట్ అయిపోతుందండి ఈసీ2 ఇన్స్టెన్స్ వచ్చి. మీకు ఓన్లీ 2 ఈసీ2సే ఉన్నాయి. అట్లా లోడ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్‌గా యాడ్ అయిపోవడం, ఆటోమేటిక్‌గా మీకు లోడ్ బాలన్సర్ కింద టార్గెట్ గ్రూప్‌లో కూడా అటాచ్ అయిపోవడం, ఇవన్నీ కూడా ఆటోమేటిక్‌గా జరిగిపోతూ ఉంటాయి. కొత్త ఇన్స్టెన్స్ క్రియేట్ అయినా మీకు ఆటోమేటిక్‌గా ఇట్లా దీని కిందే సర్వీస్‌లోకి అయితే వచ్చేస్తూ ఉంటదనమాట. సో, ఈ విధంగా మీకు డైనమిక్ పాలిసీస్ అనేటువంటివి మీకు వర్క్ అవుతూ ఉంటాయి. సో, ఇట్లా మీరు రియల్ టైమ్ సినారియోస్‌లో కూడా ఈ విధంగా మీరు సెటప్ అనేటువంటిది చేసుకోవచ్చండి. సో, ఈ యాక్టివిటీ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. యాక్టివిటీలో మీరు చెక్ చేస్తే ప్రీవియస్‌గా 15 ఉన్నాయి కదా! ఇప్పుడు మీకు 16 కనిపిస్తున్నాయి. వెయిటింగ్ ఫర్ ఈఎల్‌బీ కనెక్షన్ డ్రైనింగ్, టెర్మినేటింగ్ ఈసీ2 ఇన్స్టెన్స్ అనేటువంటిది వస్తుంది. ఎందుకంటే మీరు ఇక్కడ చెక్ చేయండి. ఏ మానిటర్ అలారం లో సీపీయూ ఇన్ స్టేట్ అలారం ట్రిగ్గర్ ద పాలిసీ స్కేలింగ్ పాలిసీ చేంజింగ్ ద డిజైర్డ్ కెపాసిటీ ఫ్రమ్ 3 to 1. సో, మొత్తం ఒక డీటెయిల్డ్ నోట్ అయితే ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తాడు. ఎందుకని ఈ యాక్టివిటీ జరిగిందని చెప్పేసి. అండ్ దీని టైం కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది. సో, ఇట్లా మీరు ఆటో స్కేలింగ్ కాన్ఫిగరేషన్స్ ఇవన్నీ కూడా సెటప్ చేసుకోవచ్చండి. సో, ఏమైనా క్వెషన్స్ ఉన్నాయండి ఇందుట్లో? ఐ థింక్ దట్ ఈస్ ఆల్ ఫర్ ఆటో స్కేలింగ్ అండ్ లోడ్ బాలన్సర్ డెమో. మీరు ఇక్కడ రిఫ్రెష్ చేస్తే స్టిల్ అదర్ 2 ఈసీ2 ఇన్స్టెన్సెస్ ఉన్నాయి కాబట్టి ఆ 2 ఈసీ2 ఇన్స్టెన్సెస్ నుంచి కూడా మీకు రిక్వెస్ట్ అయితే రెస్పాన్స్ అయితే వస్తూ ఉంటుందండి. సో, ఇంకొకటి ఏంటంటేనండి చాలా మంది ఏం చేస్తారు అనంటే ఇక్కడ ఆటో స్కేలింగ్ గ్రూప్ క్రియేట్ చేసినప్పుడు జస్ట్ ఈసీ2 ఇన్స్టెన్స్ మీరిప్పుడు ఆటో స్కేలింగ్ గ్రూప్ క్రియేట్ చేశారు కదా! ఆటో స్కేలింగ్ గ్రూప్ డెమో చేస్తున్నప్పుడు డెమో చేసేస్తారు బానే ఉంటది. కానీ మీరు రిఫ్రెష్ చేస్తే ఇక్కడ మీకు సమ్ ఈసీ2 ఇన్స్టెన్సెస్ రన్నింగ్‌లో కనిపిస్తున్నాయి. జస్ట్ ఏం చేస్తారు అనంటే ఈసీ2 ఇన్స్టెన్స్‌ని ఇక్కడ మాత్రం టెర్మినేట్ చేసేస్తారండి. టెర్మినేట్ చేసినప్పుడు ఏమవుతదంటే మీకు మినిమమ్ అనేటువంటిది ఆటో స్కేలింగ్ గ్రూప్‌లో 1 ఇన్స్టెన్స్ ఉందండి. సో, ఇక్కడ ఈసీ2 ఇన్స్టెన్సెస్ మీరు అన్నీ టెర్మినేట్ చేసేసినప్పటికీ కూడా మీకు అక్కడ ఈసీ2 ఇన్స్టెన్స్ మినిమమ్ 1 ఉంది కాబట్టి ఇది మళ్ళీ రీలాంచ్ చేస్తదండి. సో, కొత్తగా ఫస్ట్ టైమ్ మనం ఈ ఆటో స్కేలింగ్ గ్రూప్స్ గురించి నేర్చుకుంటున్నప్పుడు మనం ఈసీ2లో ఇన్స్టెన్స్ ఉంది కదా! అని చెప్పేసి టెర్మినేషన్ చేసేస్తామండి. కానీ మనకిది మళ్ళీ లాంచ్ అయిపోతుంది. మీరు లాగౌట్ అవ్వగానే మళ్ళీ లాంచ్ అయిపోతదండి. సో, అట్లా మీకు బిల్లింగ్ వచ్చేటువంటి ఛాన్స్ ఉండదండి. సో, దీన్ని మీరు అవాయిడ్ చేయాలి అనంటే ఖచ్చితంగా మీరు ఆటో స్కేలింగ్ గ్రూప్స్‌ని డిలీట్ చేయాలి. అది డిలీట్ చేస్తేనే తప్ప మీకు ఈసీ2 ఇన్స్టెన్సెస్ డిలీట్ అవ్వవు. లేదా ఆటో స్కేలింగ్ గ్రూప్‌ని మీరు జీరో చేయాలి. చూడండి ఇప్పుడు మనం ఈసీ2 ఇన్స్టెన్సెస్ అన్నీ టెర్మినేట్ చేసేసాం గదా! మీకు ఆటో స్కేలింగ్ గ్రూప్‌లోకి వెళ్తే గనక ఇక్కడ మీరు యాక్టివిటీలో చూడండి. సో, ఒక న్యూ ఈసీ2 ఇన్స్టెన్స్ అనేటువంటిది ఆటోమేటిక్‌గా లాంచ్ అయిపోతదండి ఇక్కడ. ఎందుకంటే మినిమమ్ 1 ఉంటుంది కాబట్టి. చూద్దాం అదొక జస్ట్ 1, 2 మినిట్స్ టైమ్ ఇద్దాం. ఇక్కడ మీకు టెర్మినేట్ అవుతున్నాయి. యాక్టివిటీలోనైతే మనం చెక్ చేయొచ్చనమాట. సో, మినిమమ్ 1 ఉంటది కాబట్టి మనకైతే లాంచ్ అవుతాయి. చూడండి ఇక్కడ మీకు సో, మనం ట్యాగ్ నేమ్ కూడా పెట్టాము కాబట్టి ఏఎస్‌టీ డెమో ఈసీ2స్ అని. ఒక న్యూ ఈసీ2 ఇన్స్టెన్స్ అయితే లాంచ్ అవుతుందండి. పెండింగ్‌లో ఉంది ప్రెజెంట్ వచ్చేసి.
సో ఇట్లా దీని ఏమైనా సెల్ఫ్ హీలింగ్ అని చెప్పేసి కూడా కాల్ చేస్తామండి. జస్ట్ ఇన్స్టెన్సెస్ టెర్మినేట్ అయిపోయినాయి కదా అని మనం వదిలేస్తే మనకి ఛార్జెస్ అయితే వస్తాయండి. సో మేక్ షూర్ దట్ మీరు ఆటో స్కేలింగ్ గ్రూప్ కూడా డిలీట్ చేశారని కన్ఫర్మ్ చేసుకోండి. సో ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. సో క్లౌడ్ ఫార్మేషన్ డిలీట్ అయిందా? ఎస్, డిలీట్ అయిపోయింది. ఆటో స్కేలింగ్ గ్రూప్ని డిలీట్ చేసేద్దాం. యాక్షన్స్ డిలీట్ అండ్ డిలీట్. ఫైన్, ఇది డిలీట్ అవుతుంది మనకి. దెన్ లోడ్ బ్యాలెన్సెస్లో లోడ్ బ్యాలెన్సెస్ని డిలీట్ చేయండి. కన్ఫర్మ్. టార్గెట్ గ్రూప్స్, యాక్షన్స్ డిలీట్. సో ఇన్స్టెన్సెస్లో ఒకసారి కన్ఫర్మేషన్ చేసుకోండి. ఇది స్టిల్ రన్ అవుతుంది, బట్ మనం ఒక టెర్మినేషన్ చేసాం కాబట్టి ఇక్కడ కూడా అప్డేట్ అవుతుంది. చూద్దాం కొంచెంసేపు. సో ఇట్ ఈస్ deleting. యా, సో ఫైనల్ ఇక్కడ కూడా టెర్మినేట్ అయిపోయింది. AST demo EC2 ఫైన్. సో ఆల్ సెట్ అండ్ ఆల్ క్లియర్. సూర్యతేజ గారు, యూ కెన్ రైజ్ యువర్ హ్యాండ్ అండి. యా, చెప్పండి, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఉంది. ఓకే. అన్మ్యూట్ చేశాను. వినిపిస్తుందండి? యా. ఓకే. ఇప్పుడు సెషన్ స్టిక్కీనెస్ అనేది స్టేట్ఫుల్ సెషన్ ఉన్న అప్లికేషన్స్ కా? బికాజ్ ఇఫ్ ఆటో స్కేల్ అయినా మంది స్టేట్లెస్ అప్లికేషన్ అయితే జస్ట్ టోకెన్ ఉంటే సరిపోతుంది కదా, నో నీడ్ ఆఫ్ సెషన్ కదా. టోకెన్ మెయింటైన్ చేసుకోవాలి, లైక్ JWT టోకెన్ అని కానీ ఆర్ఎల్ సమ్ Yeah. టోకెన్ అని కానీ ఇవి అప్లికేషన్ లో మెయింటైన్ చేసుకోవాలండి. దట్ ఇప్పుడు JWT టోకెన్ కానీ ఇట్లా జస్ట్ టోకెన్ ఉంటే సరిపోతుంది కదా. ఈవెన్ ఇఫ్ బ్యాక్ ఎండ్ ఆటో స్కేల్ అయిపోయినా మన అప్లికేషన్ టోకెన్ మారదు కదా, అంటే టోకెన్ ని వ్యాలిడేట్ చేసుకుంటుంది అంతే కదా. అవునవును, ఆ టోకెన్ వాలిడేషన్ అనేటువంటి మనకి సెషన్ లాంటిదండి. సో అది ఎక్స్ప్లిసిట్ గా మన అప్లికేషన్ కానీ లేకపోతే మనం యూజ్ చేసే సర్వీస్ కానీ హ్యాండిల్ చేస్తే సరిపోతుంది. ఐ మీన్ అక్కడ సెషన్ స్టిక్కీనెస్ లేకపోయినా ఓకే కదా, అంటే మనకి Okay. కొత్త ఇన్స్టెన్స్ లాంచ్ అయినా దెన్ అక్కడ వ్యాలిడేట్ చేసుకుంటుంది కదా, నో నీడ్ ఆఫ్ సెషన్ స్టిక్కీనెస్ కదా అని నా డౌట్. అవునవును, మనం ఎక్స్ప్లిసిట్ గా సెషన్ మెయింటైన్ చేసినప్పుడు అవసరం ఉండదండి సెషన్ స్టిక్నెస్. ఎప్పుడైతే అప్లికేషన్ లో సపోర్ట్ ఉండదో అప్పుడు మాత్రమే మనం ఆల్టర్నేటివ్ కింద యూజ్ చేసుకోవాలి. ఓకే. అంటే ఇది మన సెషన్ స్టిక్నెస్ అనేటువంటిది కూడా బెస్ట్ ప్రాక్టీస్ కాదు, బట్ అప్లికేషన్ లో సపోర్ట్ లేనప్పుడు మాత్రం మనం అది యాడ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంది. ఎందుకంటే ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా వస్తుంది, అందు గురించి నేను దీనిపైన కూడా యాడ్ చేశాను. ఓకే. ఎందుకంటే మనం అసలు బేసిక్ గా మన అప్లికేషన్ లెవెల్లోనే ఈ టోకెన్ జనరేషన్ ఇదంతా మనం ఏపీఐ గేట్వే మనకి ఏపీఐ గేట్వేకి రాగానే అక్కడే మన టోకెన్ వ్యాలిడేట్ చేసుకుంటాం కదా ఇన్ రియల్ లైఫ్ సినారియోస్ ఇఫ్ యు గాట్. Yes. సో నాకు అందుకని అలా డౌట్ వచ్చింది. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే. నవీన్ చెప్పండి, మీ అందరికి అన్మ్యూట్ ఆప్షన్ ఉందండి. నవీన్ చెప్పండి. గుడ్ మార్నింగ్ రాకేష్ గారు.
గుడ్ మార్నింగ్ చెప్పండి. రాకేష్ గారు మీరు ఇప్పుడు క్యాచ్ యాడ్ చేశారు కదా 15 సెకండ్స్ అని చెప్పి. ఏంటండి అది? అది మీరు 15 సెకండ్స్ కి ఒకసారి కలర్ చేంజ్ గా మీరు ఒకటి యాడ్ చేశారు కదా, క్యాచ్ యాడ్ అవును. చేశారు కదా. అవును. సో ఇప్పుడు 15 సెకండ్స్ ఒకసారి ఇన్స్టెన్స్ మారుతుంది అట్లా దాని అర్థం అంటే అట్లా. అవునండి. 15 సెకండ్స్ వరకు మీకు ఆ కుకీ మీ బ్రౌజర్‌లో ఉన్నంత వరకు కూడా అది సేమ్ EC2 ఇన్స్టెన్సే కనెక్ట్ అవుతది. అది ఎప్పుడైతే ఎక్స్‌పైరీ అవుతదో మళ్ళీ బ్యాక్ ఎండ్‌కి వెళ్లి సేమ్ ఇన్స్టెన్సే కనెక్ట్ అవ్వచ్చు, న్యూ ఇన్స్టెన్సే కనెక్ట్. కానీ కొత్త కుకీ తెచ్చుకుంటదండి. మళ్ళీ కొత్త కుకీ వచ్చిన తర్వాత నెక్స్ట్ 15 సెకండ్స్ వరకు కూడా వెయిట్ చేస్తది. అట్లాగండి. అప్పుడు మళ్ళీ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఇన్స్టెన్స్ మారి. అవును. లాగిన్ అవ్వాలి మరి. సెషన్ లాగౌట్ అయిపోయినప్పుడు మళ్ళీ లాగిన్ అవ్వాలి కదండీ. ఓకే. సో అప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు మనం ఫ్లిప్కార్ట్ లాంటిది ఒక అప్లికేషన్ యూస్ చేస్తున్నప్పుడు స్కేలింగ్ అయినప్పుడు న్యూ ఇన్స్టెన్సెస్ వస్తాయి కదా. అవునండి. ఇప్పుడు ఆటోమేటిక్ గా మళ్ళీ స్కేల్ అవుట్ అవుతుంది కదా సార్, ఐ మీన్ యూజర్స్ తగ్గినప్పుడు. అవునండి. సో ఆ ప్రొసీజర్ ఇక్కడ కూడా అప్లికబుల్ అవుతుందా, డిఫరెంట్ ఉంటుందా అది? అందు గురించే సెషన్ స్టిక్కీనెస్ అనేటువంటి బెస్ట్ ప్రాక్టీస్ కాదు. మీరు ఎక్స్‌ప్లిసిట్‌గా మీ అప్లికేషన్‌లో సెషన్ అనేటువంటిది మెయింటైన్ చేసుకోవాలండి. సో మీరు మెయింటైన్ చేసుకునేటప్పుడు ఏమవుతది అనంటే అట్లా న్యూ ఇన్స్టెన్సెస్ లాంచ్ అయినా మీరు ఆల్రెడీ వేరే చోట సెషన్ మెయింటైన్ చేస్తూ ఉంటారు కాబట్టి అక్కడి నుంచి మీరు పిక్ చేసుకుంటారు. అది న్యూ EC2 ఇన్స్టెన్స్ వచ్చినా లేకపోతే ఎగ్జిస్టింగ్ EC2 ఇన్స్టెన్స్ రిమూవ్ అయిపోయినా మీ సెషన్స్ అనేవి ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటాయండి. ఓకే. ఓకే. థ్యాంక్ యూ. ఓకే. థాంక్ యూ. గుడ్ మార్నింగ్ రాకేష్ గారు. ఏసీఎం అంటే ఏంటి? అసలు మీ వాయిస్ వినపడడం లేదు. ఏసీఎం కాన్సెప్ట్ అంటే లైక్ హెచ్టిటిపిఎస్ అండ్ లోడ్ బ్యాలెన్సింగ్ యూజింగ్ ఏసీఎం కాన్సెప్ట్. కరెక్ట్. అదొకటి మిస్ చేసాం మనం. సో అది ప్రాబ్లమ్ లేదండి, మీకు ఇందులో ఉంటది. అండ్ మనకి మీకు ఆల్ సర్వీసెస్ ప్రాజెక్ట్ అనేటువంటిది ఒకటి యాడ్ చేశాను కదా. సో అందులో మీకు ఉంటది. మీరు అక్కడ చేయొచ్చండి దీన్ని. ఓకే. ఈ ఈఎల్బి స్టిక్కీ సెషన్స్ అనేది రియల్ టైంలో ఎక్కడ మేజర్గా యూజ్ చేసాం? ఇప్పుడు మనం డిస్కషన్ చేస్తుందంతా అదే కదండి. ఏ అప్లికేషన్‌కి అయినా మీకు సెషన్ అనేటువంటిది అవసరం అవుతది. ఓకే. మీ అప్లికేషన్‌లో మీరు సెషన్ మెయింటైన్ చేయలేనప్పుడు మీరు ఈఎల్బీకి ఆప్షన్ తీసుకుంటారనమాట. కానీ ఈఎల్బీ ఆప్షన్ ఈస్ నాట్ ఎ బెస్ట్ ప్రాక్టీస్. ఓకే. గుడ్ మార్నింగ్ రాకేష్ గారు. గుడ్ మార్నింగ్ మనోహర్, చెప్పండి. ఇప్పుడు మనం లెస్ దాన్ 50% CPU యూటిలైజేషన్ ఉన్నప్పుడు ఒక ఇన్స్టెన్స్ అలారం ట్రిగ్గర్ అయిపోయి ఒక ఇన్స్టెన్స్ టర్మినేట్ అవుతుంది కదా. అవునండి. నెక్స్ట్ మళ్ళీ అలారం ఎప్పుడు ట్రిగ్గర్ అవుతుంది? మన కూల్ డౌన్ పీరియడ్ అని చెప్పేసి 30 సెకండ్స్ అని యాడ్ చేసాం కదండి. ఓకే. సో ఆ 30 సెకండ్స్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ అలారం ట్రిగ్గర్ అవుతుంది. సో మళ్ళీ 50 బిలో CPU యూటిలైజేషన్ అంటే మళ్ళీ ఇంకొక ఇన్స్టెన్స్ మళ్ళీ టెర్మినేట్ అయిపోతుంది. మినిమం ఇన్స్టెన్సెస్ వరకు వెళ్తుంది. అవునండి, కరెక్ట్. మినిమం 1 అయితే ఎప్పుడు మెయింటైన్ అవుతూ ఉంటుంది. మోర్ దెన్ మినిమం నెంబర్ ఉన్నంత వరకు కూడా మీకు అవి అలా టెర్మినేట్ అయిపోతూనే ఉంటాయి. అండ్ సేమ్ ఆపోజిట్ లో కూడా మీకు CPU యూటిలైజేషన్ పెరుగుతున్నప్పుడు నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ యాడ్ అయ్యేది కూడా సేమ్ ఇప్పుడు మీకు సేమ్ ఎట్లా జరిగింది ఇదే ఆపోజిషన్ లో మీకు జరుగుతూ ఉంటుందండి. ఇది కూడా మాక్సిమం ఎంత పెట్టామో అంతవరకు స్కేల్. అవునండి, కరెక్ట్. ఓకే. థ్యాంక్స్. ఓకే, థ్యాంక్ యూ. శ్రావణి గారు. హాయ్ అండి. ప్రాజెక్ట్స్ చెప్పారు కదా రాకేష్ గారు, అవి అంటే డెవాప్స్ కాన్సెప్ట్ అన్ని అయిపోయిన తర్వాత చేస్తామా? బట్ ఇన్ బిట్వీన్ ఏమైనా ప్లాన్ ఉందా? లేదు, ఆల్రెడీ మీరు చేస్తున్నారుగా, సైట్ టు సైట్ ప్రాజెక్ట్ ఎర్లియర్ గా చేశారు. రైట్. అండ్ రేపు వచ్చేసి మీరు ఏఎల్బి అండ్ లోడ్ బ్యాలెన్సర్ ఇవన్నీ యూస్ చేసుకుని రేపు ఒకటి చేస్తారు. ఓకే. ఇన్ బిట్వీన్ ఎక్కడ రిలవెంట్ అవుతుందో కాన్సెప్ట్ ఫినిష్ అయిన తర్వాత అక్కడ కవర్ చేస్తున్నాం. ఓకే. ప్రాజెక్ట్ అంటే సెపరేట్ గా ఏం కాదండి. మనం రియల్ టైమ్ లో జాబ్ లో ఏమైతే చేస్తామో అవే మనకి ప్రాజెక్ట్ లాగా చేస్తాం. ఇప్పుడు సైట్ టు సైట్ అనేటువంటి సెటప్ అనేటువంటిది ఒక ప్రాజెక్ట్ అండి. సో రేపు వచ్చేసి ఈ లోడ్ బ్యాలెన్సర్, ఆటో స్కేలింగ్ గ్రూప్, లేకపోతే సర్వర్స్, ఈ కాన్ఫిగరేషన్, HTTPS సెటప్, ఇవన్నీ కూడా మనం రేపటి దాంట్లో మీరు అక్కడ ప్రాజెక్ట్ టైప్ ఉంటుంది అన్నమాట. ఓకే. అంటే మనం ఇన్ బిట్వీన్ డెమోస్ చేస్తూ ఉన్నాం అంటే ఏవి ఎగ్జాక్ట్ గా ప్రాజెక్ట్స్ అనేది మేబీ ఆ క్లారిటీ నేను మిస్ అయ్యాను. షీట్ లో ఉంటదండి మీకు ప్రాజెక్ట్ అనేది. ఫైన్. షూర్ అండి. థ్యాంక్స్ అండి. చెప్పండి శ్రీను.
ఇది సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ఇంకా ఇంకా ఎన్ని సెషన్స్ ఉన్నది బ్రో కంప్లీట్ అవ్వడానికంటే ఈ మంత్ ఎండ్ ఎగ్జామ్ ఉంది. సో ఈ 2 డేసే ఉంది. ఇంకా ఈ 2 డేస్ కంప్లీట్ అయిపోతుందా? ఈ 2 డేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే నేను మీకు ఒక లైక్ ఉడమీలో ఒక కోర్స్ సజెస్ట్ చేస్తాను ప్రాక్టీస్ ఎగ్జామ్స్కి. అందులో మీకు ఒక 300, 400 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే. మీరు అవన్నీ కూడా ఒక 2 వీక్స్ పాటు టెస్ట్స్ అన్ని కూడా మీకు మాక్సిమం 90% వచ్చేలాగా మీరు ప్రాక్టీస్ చేసుకోగలిగితే మీరు ఎగ్జామినేషన్ ఈజీగా క్రాక్ చేసేయగలుగుతారు. ఓకే. ఇప్పుడు మీరు టీచ్ చేసిన దీంట్లో అన్ని సర్వీసెస్ పైన ప్రాక్టీస్ చేసేదానికి కాదు కదా బ్రో. ఇప్పుడు లైక్ రౌట్ 53 కానీ దాంట్లో అన్ని బిల్లబుల్ అవుతుంది కదా. సో అవును. అదర్ దాన్ దట్ అంటే ప్రాక్టీస్ చేయకపోయినా కూడా సర్టిఫికేషన్ చేయొచ్చు కదా. ప్రాక్టీస్ చేయకపోయినా చేయొచ్చు. బట్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ కావాలంటే ప్రాక్టీస్ చేస్తే మంచిది. సర్టిఫికేషన్ పర్స్పెక్టివ్ జస్ట్ మీకు అక్కడ యాక్టివిటీ అట్లా జరుగుతుంది అన్నది మీకు తెలిస్తే సరిపోతుంది. కానీ రియల్ టైంలో మీకు అది ప్రాక్టీస్ అవసరం అవుతుందండి. లైక్ జాబ్ పర్స్పెక్టివ్లో కానీ ఎందుకంటే డొమైన్ అంతా క్రియేట్ చేయలేము కదా. దానికంతా మళ్ళీ అగైన్ $12 సంథింగ్ ఎక్స్పెన్సెస్ చేయాలి కదా మళ్ళీ. అవునవును. అది బేస్డ్ ఆన్ మీ దాన్ని బట్టి ఉంటుంది. ఓకే. ఓకే. ఓకే బ్రో. థ్యాంక్ యూ. ఓకే. Okay. So let us wait for 1 more minute and we'll see and we can close the session. I think all are good. That is all for today. We'll connect again back on tomorrow's session. Thank you.